First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. నేను ఎక్కడున్నానో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయిందని అనుకుంటున్నాను. నా వెనకాల మీ అందరికీ ఆల్రెడీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను బంగారు ఆభరణాలు. అదేనండి, మన ఖమ్మంలో ఉన్న ముకుంద ఫ్యాక్టరీ అవుట్లెట్ షాపింగ్ మాల్కి అయితే నేను వచ్చేసాను. మనందరికీ తెలిసిందే, ముకుంద అనగానే మామూలుగా అన్ని బంగారు షాపుల్లా కాకుండా ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మనకు చాలా తక్కువ ధరలో అసలు మేకింగ్ ఛార్జెసే లేకుండా బంగారు ఆభరణాలు మనందరికీ అందిస్తున్నారని చెప్పొచ్చు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇంకా మనకు ముందు ముందు చాలా పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అయినా నా పిచ్చి కానీ పెళ్లిళ్ళు అనగానే బంగారం కొనాలా ఏంటి? మన ఆడవాళ్ళందరికీ బంగారం అంటే అదో ఒక పెద్ద పండగ. షాపింగ్కి వెళ్తున్నామంటే అదే ఒక పెద్ద పండగ. పెద్ద రీజన్ కూడా ఏం అవసరం లేదు మనందరికీ బంగారం కొనాలంటే. అయితే ప్రస్తుతం నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఖమ్మం ముకుందాలోకి వచ్చేసాను. ఇక్కడ ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయి, మ్యారేజ్కి సంబంధించిన కలెక్షన్స్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, డైమండ్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి కలెక్షన్ ఉందో ఇప్పుడు నేను ఒకసారి చూసి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా నాతో పాటు రండి. ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉందో ఒకసారి చూసేద్దాం. ఎందుకు అనంటే, మన ఖమ్మంలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు మన ముకుందాన్ని విజిట్ చేయకపోయినట్లయితే వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి కలెక్షన్ ఉందో చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు వచ్చేయండి, చూసేద్దాం. నేను ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను, షాపు లోపలికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, కలెక్షన్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. చాలా హెవీ కలెక్షన్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉంది. మనం మామూలుగానే షాప్కి వచ్చామంటే తిండి, నిద్ర, వాటర్ దప్పిక అసలు ఏ ఆలోచన ఉండదు. అలా షాపింగ్ పైన ఎన్ని గంటలైనా పడిపోతూనే ఉంటాము. నచ్చింది దొరికేదాకా ఓపికతో వాళ్ళు చూపిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాము. ఫైనల్గా ఏదో ఒకటి తీసుకొని ఇంటికి వెళ్తాము. మామూలుగా మనందరం కూడా షాప్కి వచ్చేసామంటే ఒక చంద్రముఖిలా మారిపోతాము. ఇవన్నీ చూశాక చూద్దాం ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో పదండి. మీరందరూ ఇందాకటి నుంచి చూపిస్తా అంటుంది కానీ అసలు ఇంతవరకు కలెక్షన్ చూపించడం స్టార్టే చేయలేదు అనుకుంటున్నారు కదా. అందుకని మీ అందరినీ ఎక్కువ ఇబ్బంది పెట్టాలి, ఎక్కువ వెయిట్ చేయించాలని అయితే నేను అనుకోవట్లేదు. అందుకని ఇక్కడ సుమతి గారితో మాట్లాడేశాను. మీ అందరికీ మంచి కలెక్షన్ చూపించబోతున్నాను. ఇంకా అస్సలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా. నమస్తే సుమతి గారు, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఏ కలెక్షన్ బాగున్నానండి. మనం ఇప్పుడు ఏ కలెక్షన్ చూడబోతున్నాం? నేనెందుకు ఇప్పుడు ఇంత తొందరగా అంటే హడావుడి పెడుతున్నానంటే, చాలాసేపు నుంచి వెయిట్ చేపిస్తున్నాను అనమాట. మన ఖమ్మం వాళ్ళని అందరినీ కూడా ఎలాంటి కలెక్షన్ ఉందో చూపిస్తా అని చెప్పి, అందుకని చెప్పి వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు. ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? మొత్తం బ్రైడల్ సెట్స్ వస్తాయి మేడం మన దగ్గర. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మొత్తం బ్రైడల్ చూపించబోతున్నారు. కంప్లీట్ బ్రైడల్ సెట్, నెక్లెస్, హారము, ఇయర్ రింగ్స్, వడ్డానంతో సహా మొత్తం కంప్లీట్ బ్రైడల్ ఐటమ్ ఉంటుంది అనమాట మన దగ్గర. సో నక్షి ఐటమ్ దగ్గర నుంచి మనకి పచ్చి వర్క్ డిజైన్స్ వరకు కంప్లీట్ గా వచ్చేస్తాయి అనమాట. అన్ని ఆల్ వెరైటీస్, ఆల్ డిజైన్స్ కంప్లీట్ గా ఇప్పుడు మీరు నా ముందు పెట్టేశారు. ఇవి మనం చకచక ఏంటి, ఏ వెరైటీ ఎలా ఉంది, ఏ ఫినిష్ తో ఉంది, అందులో మనకి ఎలాంటి అంటే కెంపులు, పచ్చలు రకరకాలుగా చెప్తుంటారు కదా, ఏమేమి పొదిగబడ్డాయి అందులో అవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఓకే అండి. ఇలా ట్రై చేస్తారా మేడం? కంప్లీట్ ఒక బ్రైడల్ సెట్ ఉంది మనకి పచ్చి వర్క్ కాంబినేషన్ లోని. అలాగే, సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అంటే మన వాళ్ళకి ఇంకా క్లియర్ గా తెలియాలి అంటే మనం ఎవరో ఒకరు వేసుకుంటే ఇంకా బాగా డీటెయిలింగ్ అర్థమవుతుందా? మీరు ఒకసారి ట్రై చేసి ఇప్పుడు కాసేపు నన్ను పెళ్లి కూతురు చేయబోతున్నారు అనమాట. ఓకే అండి, షూర్. సో సుమతి గారు, నేనైతే వేసుకున్నాను చాలా అనుకున్నట్టుగా. థ్యాంక్ యూ, నాకు కూడా చాలా బాగా నచ్చింది. తీసుకెళ్తున్నాను నేను. ఇది మరి ఓకే కదా? పేమెంట్ చేసేసింది. అయ్యో పేమెంట్ ఎందుకులేండి, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, మన వాళ్ళందరికీ ఇవన్నీ చూపించాం, ఆ మాత్రం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ఆ మాత్రం ఇచ్చి పంపించరా?
ఓకే, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఇన్ని కళ్ళ ముందరున్నా మనం ఏదైనా వేసుకున్నామంటే దానిపైన ఎక్కువ ఫోకస్ వెళ్తూ ఉంటుంది కదా. ఫస్ట్ మనం దీని గురించే మాట్లాడుకుందాం. ఓకే మ్యామ్. ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, నెక్లెస్, హారము, ఇయర్ రింగ్స్, టిక్కా, వడ్డానంతో సహా, ఈవెన్ బ్యాంగిల్స్తో 2 బ్యాంగిల్స్ కూడా. ఇది మొత్తం సెట్టా అండి, మీరు పేరప్ చేశారా ఇలా? మనం పేరప్ చేసాం మేడం. ఓకే, అలా సెట్ వైజ్గా కూడా తీసేసుకోవచ్చు, ఇండివిజువల్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామా? దీంట్లో అంటే ఏం మెటీరియల్ ఇది? మామూలుగా ఇప్పుడు రకరకాల పాలిష్లు అని చెప్తున్నారు కదా, అసలు ఏంటి ఇందులో ఎటువంటి స్టోన్స్ ఉన్నాయి ఏంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే మ్యామ్. ఓకే అండి. సో ఫస్ట్ మనకి నెక్లెస్ వచ్చేసరికి టోటల్ వెయిట్ మనకి 43 గ్రామ్స్ వరకు ఉంది మేడం. టోటల్ వెయిట్ 43 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి దశావతారం స్టైల్లో వచ్చేస్తుంది మనకి. సో దశావతారం స్టైల్ వస్తుంది. మిడిల్ వచ్చేసి మనకి రాధాకృష్ణ వస్తుంది అనమాట. మొత్తం కంప్లీట్ పచ్చి వర్క్ కాంబినేషన్ వస్తుంది అనమాట. రూబీ, ఎమరాల్డ్, సిజెడ్ విత్ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్ లోని కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఓకే మ్యామ్. ఇది ఇంక్లూడింగ్ అలాంగ్ విత్ బ్యాక్ చైన్ తో కూడా కలిపి మనకి 43 గ్రామ్స్ అలా వస్తుంది వెయిట్. మనకు ఒకవేళ బ్యాక్ చైన్ వద్దు అని అనుకుంటే బ్యాక్ చైన్ తీసేసుకున్నా టోటల్ ఇన్ ఫ్రంట్ వర్క్ అన్నా కూడా తీసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఓన్లీ షార్టే తీసుకున్న వాళ్ళకి దానికి ఇయర్ రింగ్స్ ఏమన్నా పేరప్ చేయాలి, నాకు ఇంత హెవీగా వద్దు లేదంటే ఇంకా హెవీ కావాలి, చాలా ఇంకా లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి, ఎలా అయినా పేరప్ చేసి ఇస్తారా? లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి మనకి. అలా కావాలన్నా కూడా అలా కూడా సెట్ చేసి ఇవ్వచ్చు. సో బ్రైడల్ సెట్ అంటే కొంచెం ఈ వెయిట్ కి తగ్గట్టు ఉండాలి కదా వెయిట్. సో అందుకని మీకు అంత హెవీ వెయిట్ లో ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇదండి. సో హారం వచ్చేసి మనకి డబల్ లేయర్ లో వచ్చేస్తుంది మేడం. ఓకే, సో మిడిల్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి మోజనైట్ కాంబినేషన్ లో వస్తుంది. ఇది కూడా పచ్చి వర్క్ కాంబినేషన్ వచ్చేస్తుంది మీకు. ఓకే, టోటల్ సెట్. హారం కూడా మీకు సేమ్ పచ్చి వర్క్ కాంబినేషన్, రూబీ, ఎమరాల్డ్ విత్ సీజెడ్. ఇక్కడ చూసారా? అవును, పికాక్ చాలా నీట్ గా వచ్చేసింది. ఉంది. అంటే పచ్చి వర్క్ ఏంటంటే మేడం, వర్క్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి. అవును, డిజైన్ కూడా చాలా బాగుంది మనకి. ఇప్పుడు మనం ఈ బీడ్స్ ఇవేంటండి అంటే పచ్చులు, ఎమరాల్డ్. ఓకే, ఓకే. నేను అంటే ఇంతకు ముందు కూడా మన ముకుంద వేరే బ్రాంచెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మిగతా షాప్స్ తో పోలిస్తే డీటెయిలింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇది వేసుకున్నప్పుడు మనకు అంటే క్లోత్స్ కి పట్టడము, ఈ మోతీస్ ఇవన్నీ ఉన్న దగ్గర డిస్టర్బ్ అవ్వడము, సారీస్ అవన్నీ కూడా అలా. కానీ ఇవి మాత్రం మన ముకుందాలో మాత్రం చాలా నీట్ గా ఉంది. ఆ డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ అని నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఇప్పుడు ఇది టోటల్ వెయిట్ ఎంత అన్నారు? అంటే 450 గ్రామ్స్ అబౌవ్నే వస్తుంది. 450 గ్రామ్స్. వీటి గురించి చాంద్వాలీస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు లేరు. అది చాంద్వాలీస్ కూడా మీకు డిఫరెంట్ స్టైల్లో వచ్చేస్తుంది. మళ్ళీ కింద పైన వచ్చేసి మనకి పికాక్ స్టైల్లో వచ్చేస్తుంది, అంటే చాంద్వాలీ టైప్ వచ్చింది. కింద వచ్చేసి బుట్టా స్టైల్లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా. అవును, ఓకే. వెయిట్ కూడా మీకు 20 గ్రామ్సే వచ్చింది మేడం. 20 గ్రామ్స్ బిలోనే ఉంది వెయిట్ కూడా మీకు. 18 గ్రామ్స్ అలా ఉంది. ఓకే, ఇప్పుడు అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్యాటర్న్ నచ్చింది, ఈ హారము ఇదంతా కూడా ఫుల్ సెట్ నచ్చింది, బట్ ఇయర్ రింగ్స్ నచ్చలేదు నాకు. నా దగ్గర ఒక ఓన్ అంటే డిజైన్ ఉంది, అది మీరు చేసి ఇవ్వాలి. కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఎన్ని డేస్ పడుతుంది కస్టమైజ్? 30 డేస్. 30 డేస్ పడుతుంది. 30 రోజులు వేచి మనకి. అవును మేడం. ఓకే, మనకి ప్రజెంట్ అయితే బెస్ట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మేడం. 6 మంత్స్ ప్లాన్, సో అలా కూడా ఉంది. సో అలా ప్లాన్ చేసుకున్నా కూడా మనం ఐటమ్ అనేది తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ కస్టమైజ్ చేసేసి తీసుకోవచ్చు. అంటే వేరే షాప్స్ లోని అక్కడ కస్టమైజ్ ఆప్షన్ స్కీమ్ లో కట్టిన వాళ్ళకి అలా ఉండదు, బట్ మన దగ్గరే మాత్రము కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది స్కీమ్ లో కూడా. ఓకే, సో అది ఓన్లీ మనకి 6 మంత్స్ ప్లాన్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేసేసుకున్నా ఫర్దర్ గా తీసేసుకోవచ్చు ఛాన్స్ ఉంటుంది ఇంకా. ఓకే, మాట్లాడుకుందాం అయితే డీటెయిల్ గా. మన వాళ్ళందరికీ కలెక్షన్ చూపించిన తర్వాత లాస్ట్ లో మాట్లాడేసుకుందాం వాటి గురించి. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు నాకు? ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ట్రెండింగ్ వచ్చేసి మనకి పగడాల కాంబినేషన్. నక్షీలోని పగడాల కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట మనకి. కంప్లీట్ గా వచ్చేసి కొంచెం డీప్ నక్షి వస్తుంది. ఓకే, సో పగడాల కాంబినేషన్ లోనే చూడండి ఎంత నీట్ గా ఉందో వర్క్ కూడా. హారం వచ్చేసి డీటెయిలింగ్ నిజంగా చాలా బాగుంది. అవును మేడం. హారం వచ్చేసరికి మనకి కంప్లీట్ గా 98 గ్రామ్స్ వస్తుంది. 98 గ్రామ్స్ వస్తుంది. మిడిల్ వచ్చేసి అమ్మవారు కూడా, అమ్మవారు చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంటుంది మేడం. అవును, చాలా బాగుంది. మామూలుగా కింద వచ్చేసి సేమ్ ఇందాకలో వచ్చినట్టు ఎమరాల్డ్ బీడ్స్ విత్ పోటా బీడ్స్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా. నెక్లెస్ వచ్చేసరికి మనకి 29 గ్రామ్స్ అలా ఉంటుంది. అంటే ఎమరాల్డ్ విత్ పల్స్ కాంబినేషన్ లోనే సేమ్ ఇది కూడా మనకి నక్షి ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది మీకు. ఓకే, అమ్మవారు ఎంబోజ్డ్ అయ్యేసి సేమ్ నక్షి ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది గ్రీన్, ఇది కూడా ఎమరాల్డేనా? ఎమరాల్డ్. ఓకే, అది కూడా పచ్చలే మేడం. మనకి ఇక్కడ మోతీస్ నేను ఎక్కడ చూడలేదు, అంటే నాకు కనిపించలేదో మరి నేను చూడలేదో తెలియదు, కానీ ఇక్కడ పైన మోతీస్ రావడం ఈ ఐడియా చాలా బాగుంది. మళ్ళీ ఇది కూడా మనకి ఎక్కడ కూడా అంటే తగులుకున్నట్టు దేనికి పట్టకుండా చాలా నీట్ గా ఉంది ఆ ఫినిషింగ్.
అవును. అంటే ఇది ముకుందా స్పెషలా? ఇలా మోతీస్ పైన ఇలా ఇవ్వటము ఏంటి డిజైన్ ఎక్కడ కనిపించలేదు నాకు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ అలానే వస్తుంది మేడం డిజైన్. ఈవెన్ వడ్డానంతో సహా ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే ముత్యాలు కానీ పగడాలు కానీ ఇలా పైకి ఎంబోస్ చేయటం సేమ్ అలానే వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఇది మనకు అంటే ఇది లాంగ్ వచ్చేసి చైన్ తో ఉంది, విత్ చైన్. అవును మేడం, చైన్ తో కూడా కలిపి 98 గ్రామ్స్ అలా వస్తుంది. నెక్లెస్ కూడా చైన్ తో కూడా కలిపి 29 గ్రామ్స్ వస్తుంది. అంటే 120 కావాలంటే ఉంచొచ్చు, లేదంటే రిమూవ్ చేయొచ్చు ఆప్షన్ ఉంది. కాబట్టి ఎలా చూసుకున్నా 12-13 గ్రాముల్లో ఓవరాల్ సెట్ అయితే ఇంత హెవీ లుక్ లో మనకు వచ్చేస్తుంది. నైస్ అండి. మనం ఇంకో ఐటమ్ చూద్దామా? ఓకే మ్యామ్. ఇది కంప్లీట్ గా మోజనెట్స్ వస్తుంది మేడం. కొంచెం ఇది నేను వేసుకున్న దానికి సిమిలర్ గా ఉన్నట్టు. సిమిలర్ ప్యాటర్న్ అంటే కంప్లీట్ అది వచ్చేసి పచ్చి వర్క్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మోజనెట్స్ వస్తుంది మీకు. ఇవేంటి పికాక్సా? అవును మేడం, పికాక్. ఓకే, పికాక్ విత్ ఫ్లవర్ ఆల్టర్నేటివ్ ఇచ్చేసారు అనమాట. ఇక్కడ ఈ స్టోన్ చూసారా, ఇది మోజనెట్స్ వస్తుంది మీకు కంప్లీట్ గా. ఓకే, ఇది ఇప్పుడు చాలా క్లాసీగా ఉంటుంది మేడం. చాలా బాగుంటుంది. డిన్నర్స్ కి అలాంటి వాటికి ఎక్కువ హైలైట్ అవుతుంది కదా. ఓకేనా. ఇది సెట్ అంటే ఓన్లీ హారం వచ్చేసి మనకి 84 గ్రామ్స్ వస్తుంది మేడం. నెక్లెస్ వచ్చేసి మనకి 53 గ్రామ్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇలా పేరప్ చేసుకొని కూడా తీసేసుకోవచ్చు, ఇండివిజువల్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు మీరు అన్నట్టు. ఓకే, అది మన బడ్జెట్ ప్లాన్ బట్టి. అంతే, మన బడ్జెట్ మనకి ఎలా ఉంటే నచ్చుతుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి అంతే. ఇది కంప్లీట్ గా వచ్చేసి నక్షి ప్యాటర్న్ లో వచ్చేస్తుంది మేడం. నక్షి ప్యాటర్న్ లో ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి ఇందాకలా చూసిన దానికి కాకుండా ఇది ఏంటంటే లైట్ వెయిట్ కలెక్షన్ వస్తుంది అనమాట. అంటే చూడటానికి మనకి హెవీగా కనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్. మనకు కొంచెం వెయిట్ ఉంటాయా? మనం ఇంత ముందు చూసి పచ్చి వర్క్ అంటే స్టోన్ ఐటమ్ కదా, కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి. ఇవి వచ్చేసి మనకి లైట్ వెయిట్ కలెక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఎంత ఉంది? ఇది హారం వచ్చేసరికి మనకి 86 గ్రామ్స్ అలా వస్తుంది మేడం. చూడండి ఎంత హెవీగా అంటే 3 స్టెప్స్ లా ఉంది. ఇది యాక్చువల్ గా ఒక 15 దాకా ఉంటదేమో అనుకున్నా నేనైతే, నా గెస్ ప్రకారంగా. కానీ అంత లేదు. అంటే చూడటానికి ఏమో హెవీగా కనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇలా పోటా బిట్స్ ఇలా చూడండి, పై లేయర్ వరకు వచ్చేసి మనకి పికాక్ స్టైల్లో వచ్చేస్తుంది. కింద ఈ పికాక్ లేయర్ లోనే ఇలా కింద ఫ్లవర్ టైప్ కానీ, మిడిల్ వచ్చేసి అమ్మవారు కానీ ఇలా కింద. అంటే చూడడానికి మనకు పై స్టెప్ మ్యాంగోలా అనిపిస్తుంది, మళ్ళీ సేమ్ టైం పికాక్ లా అనిపిస్తుంది. కిందదేమో పూర్తి పికాక్ అన్నమాట, ఫెదర్స్ తో ఉన్నట్టుగా ఉంది. అంటే ప్రతి చిన్న, నేను ఎందుకు చెప్తున్నా అంటే చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది అని వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి. అవును మేడం, నేను కరెక్ట్ గానే చెప్పా కదా? అవును మేడం. ఓకే, అక్కడక్కడ వచ్చేసి మనకి ఆనెక్స్ బీడ్స్ తోని చాలా. ఇప్పుడు అంటే మనం ఇందాక చూసినవి కానీ ఇప్పుడు ఇందులో కానీ అంటే హానెక్స్ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా తొందరగా ఊడిపోతాయేమో, అలా ఊడిపోతే మళ్ళీ చాలా గలీజ్గా ఉంటుంది, మళ్ళీ దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇలా అనుకుంటారు కదా. అంటే నేను మన దగ్గర ప్రత్యేకించి విన్నది ఏంటి అని అంటే అది ఫ్రీ సర్వీస్, అంటే జస్ట్ దానికి కాస్ట్ ఉంటుంది మేడం. ఈ వస్తువు మన దగ్గర ఉన్నంత కాలం కూడా ముకుందాలు, ఎన్ని ముకుందాలు అనేవి మీకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. స్టోన్ వైజ్ గా చూసుకుంటే ఒకవేళ స్టోన్ మార్చుకుంటే మళ్ళీ ఏమైనా లాస్ అవుతుందేమో అన్న టెన్షన్ కూడా మన దగ్గర ఏం లేదు. అంటే స్టోన్ కూడా మళ్ళీ 65% అనేది బైబ్యాక్ వాల్యూ ఉన్నది అనమాట. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మార్చుకోవాలి అని అనుకుంటే 65% అనేది బైబ్యాక్ వాల్యూ. టైం పీరియడ్ లేదు, అలా ఏం లేదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, నైస్. అలా ఏం ఉండదు. నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? ఓకే, ఇది కూడా చాలా ఇంకా హెవీగా ఉంది. అవును, చెప్పండి అసలు ఇది ఎంత వెయిట్ ఉంది? ఫస్ట్ వెయిట్ తెలుసుకోవాలన్నది నాకు. వెయిట్ వచ్చేసి 137 గ్రామ్స్. 137 గ్రామ్స్. ఓకే, బ్యాక్ చైన్ తో కూడా కలిపి మీకు 137 గ్రామ్స్ వస్తుంది అనమాట. చాలా అంటే నక్షి వర్క్ ప్యాటర్న్ లోనే కొంచెం డిఫరెంట్ లుక్ మేడం. అవును, మిడిల్ వచ్చేసి గాడ్ వచ్చేసి ఇలా ఉంది. గాడ్ మిడిల్ వచ్చేసి పచ్చి వర్క్ కాంబినేషన్ లో పెట్టింది. అమ్మవారు మేడం. ఓకే, స్టాండింగ్ లో ఉన్నారు, స్టాండింగ్ పొజిషన్ ఉంది. సో కింద వచ్చేసి రైట్స్ బీడ్స్, పర్ల్స్. ఓకే, చాలా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అన్నమాట. నిజంగానే చాలా యూనిక్. నిజంగా ఇది చాలా యూనిక్గా ఉంది, చూడ్డానికి చాలా హెవీగా ఉంది. కానీ వెయిట్ అయితే మామూలుగా ఇంత హెవీ లుక్లో ఉన్న వాటికి ఇంకొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటుంది, దాంతో పోలిస్తే ఇది వెయిట్ తక్కువ. ఇంకొకటి మామూలుగా మనం ప్రతి ఒక్క హారాల్లో కూడా ప్రతి ఒక్క దగ్గర చూస్తుంటాము, లక్ష్మీ అమ్మవారు కానీ ఎవరైనా అంటే దేవుళ్ళ ఐడల్స్ ఉంటే కూర్చున్నట్టుగా ఇంత చిన్న సైజులో వస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారి ఐడియల్ మాత్రం స్టాండింగ్లో ఉన్నారు, ప్లస్ పరివార దేవతలు అంటారు కదా, అలా అమ్మవారికి ఇరువైపులా కూడా ఇద్దరు కూర్చున్నట్టుగా చాలా డీటెయిలింగ్గా ఉంది. ఇది మనకు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, అంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక హారంలో ఐడియల్ దేవుడి విగ్రహం పెద్దగా వస్తేనే వెయిట్ ఎక్కువ అవుతుంది అంటారు. మరి ఇప్పుడు మనకు పక్కన పరివార దేవతలతో పాటు అమ్మవారు ఇలా స్టాండింగ్లో ఇంత పెద్దగా వస్తే చాలా వెయిట్ ఉండాలి, కానీ ఇది చాలా తక్కువ వెయిట్. మీరు అన్నట్టుగా నిజంగా ఇది చాలా యూనిక్ పీస్ అని చెప్పాలి. నేను అనుకున్నా మీరు అంటే ఇందులో యూనిక్ ఏముందా అని, కానీ నాకు దగ్గర నుంచి చూస్తే కానీ అర్థం అవ్వలేదు.
నక్షీలోని పచ్చి వర్క్ కాంబినేషన్ వచ్చేస్తుంది మేడం, డిఫరెంట్గా. ఓకే, ఇప్పుడు ఇది ఏం పాలిష్ అంటారు? అంటే యాంటిక్ పాలిష్ అంటే బాగా డార్క్ అంటారు కదా, డీప్ యాంటిక్ వస్తుంది మీకు, డీప్ యాంటిక్ వస్తుంది, సెమీ యాంటిక్ వస్తుంది. ఇప్పుడు ఇది చూసారా, ఇది వచ్చేసి మనకి సెమీ యాంటిక్ లో వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఓకే ఓకే, సెమీ యాంటిక్ లో వచ్చేస్తుంది. ఇది కొంచెం అంటే పాలిష్ కొంచెం లైట్ వెయిట్ లో వస్తుంది మనకి. ఓకే, వెయిట్ కూడా మీకు 78 గ్రామ్స్ అలా వస్తుంది మేడం. 78 గ్రామ్స్ లోనే ఉంది. ఓకే, 78 గ్రామ్స్ లోనే విత్ పోటా బీట్స్ కాంబినేషన్ లోనే. ఇక్కడ చూసారా కుందన్ స్టైల్లో ఇచ్చేసారు అనమాట మీకు, డిజైన్ కూడా కుందన్ స్టైల్లో ఇచ్చేసారు. ఇక్కడ కూడా మీరు అన్నట్టు పాల్స్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్ గా, చాలా డీటెయిల్. అమ్మవారు మండపంలో ఉండి అమ్మవారు కూర్చున్నట్టు చాలా నీట్ గా ఉంది. పైన వచ్చేసి మనకి పైన లేయర్ మొత్తం మనకి పోటా బీట్స్ వచ్చాయి. సెకండ్ వచ్చేసి మనకి అమ్మవారు కాంబినేషన్ లోనే పికాక్, చాలా అంటే డిఫరెంట్ గా. ఇప్పుడు ఇది అంటే స్టోన్ ఏనా, పెయింట్ ఏదో ఎనామిల్ పెయింట్ ఏదో సంథింగ్ అది కాదా? కాదు మేడం, పోటాస్. ఓకే ఓకే, ఇది అండి ఇది ఎంత వెయిట్ లో వచ్చింది? నెక్లెస్ వచ్చేసరికి 32 గ్రామ్స్ వస్తుంది మేడం, అలాగే బ్యాక్ చైన్ తో కూడా కలిపి 32 గ్రామ్స్ వస్తుంది. ఓకే, చూడండి దీనికి ముత్యాలు అనేది హైలైట్ అయింది, డిజైన్ చాలా బాగుంది నిజంగా. ముత్యాలు ప్లస్ చిన్న చిన్న ఎమరాల్డ్ బీడ్స్ కానీ, అమ్మవారు కానీ, పికాక్స్ కానీ, వీటికి కూడా అనమాట పోటా బీడ్స్ తోనే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సెమీ నక్షిలో వస్తుంది. ఇందాక మనం చూసిందేమో కొంచెం డీప్ వస్తుంది, ఇది వచ్చేసి మనకి సెమీ నక్షిలో. ఇప్పుడు ఈ సేమ్ పీస్ నాకు కావాలి బట్ ఈ పాలిష్ లో వద్దు అంటే మనం పాలిష్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అలా ఎన్ని రోజులు పడుతుంది ఒక కస్టమర్ ఫైనల్ చేసి? వన్ డే పడుతుంది. మళ్ళీ అంటే మీరే డెలివరీ చేయడం అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది కదా? వన్ డే అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి స్టోర్ లోనే అయిపోతుంది. బయట అంటే 1 డే అంత టైం తీసుకునే టేకింగ్ కూడా ఉండదు. ఓకే, 1 డేలోనే మనకి 1-2-3 అవర్స్ లోనే అయిపోతుంది మనకి. ఓకే, నైస్ అండి. ఒకవేళ ఈ పాలిషింగ్ వద్దు కొంచెం సెమీలో కావాలా లేకుంటే ఇంకా డీప్లో కావాలా, ఏదైనా పాలిషింగ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఓకే, కస్టమర్ అన్ని విధాలకు కూడా మనకి బెస్ట్ గానే ఉంటుంది మేడం ముకుంద అంటే. అవును నిజంగానే, అందరికీ అందుబాటులో. అవును, అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ప్రైస్ విషయంలో కానీ, ప్రైస్ విషయంలో కానీ, డిజైన్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా కస్టమర్ కి అందుబాటులో ఉండే విధంగా పెట్టారు మా సార్ కూడా. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి అంటే ఆడవాళ్ళకు పిచ్చి ఉంటుంది బంగారం కొనాలని, కానీ బడ్జెట్ విషయము సరే ఒక ఫైనల్ ఒక ఐటమ్ నచ్చింది కొందాము అనేసరికి దానికి మేకింగ్ ఛార్జెస్ వేస్తారు చూడండి, అమ్మో దీనికి ఇంత పెట్టాలా అని అనిపిస్తుంది. మనతో పాటు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా అప్పుడైతే లేదమ్మా ఇంత, ఏంది మేకింగ్ ఛార్జెస్ కి ఇంకొక జత దిద్దులు వచ్చేటట్టున్నాయి అని అంటారు. అట్లాంటిది ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కూడా లేదు మేడం. విఏ 2-12% ఉంది. విఏ కూడా చాలా తక్కువ వేస్ట్, డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ మేడం. ఎంత ఉంది సుమారు? 2-12%. ఇదే నక్షి ఐటమ్ బయట చూసేసుకుని మీకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. బట్ మనకు బయట అయితే ఎంత ఉంటుంది? బయట అయితే 16-17 అలా ఉంటుంది. సో డైరెక్ట్ మనకి ఫ్యాక్టరీ ప్రైజెస్ కాబట్టి 12%లోనే 12 హైయెస్ట్ అనమాట. అంటే మినిమం ఒక దాదాపుగా ఒక 5% మనకి ఇక్కడ తగ్గుతుంది బయటతో పోలిస్తే. అంతే అనకండి, చాలా బెటర్ అది నిజంగా. 5% తగ్గడం అంటే మాటలా. ఇప్పుడు ఒక ఐటమ్ నేనే మీ దగ్గరకు వచ్చా అనుకోండి, నాకు ఒక 2% తగ్గించండి ప్లీజ్, నాకు చాలా బాగా నచ్చింది అంటే మీరు ఏమైనా తగ్గిస్తారా? చేసేది ఓన్లీ విఏలోనే కదా మేడం. విఏ కూడా మన దగ్గర బార్గెనింగ్ చేయకుండా డైరెక్ట్ అంటే చిన్న పిల్లలు వచ్చినా కూడా షాపింగ్ చేసుకుని పోయే విధంగా ఉంటుంది మన దగ్గర. అంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పంపించినా కళ్ళు మూసుకొని నచ్చింది తీసుకెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అంటారు. సూపర్ అండి. మనకి ఈ ఐటమ్ మిగిలినట్టుంది. అవును మేడం, దీని గురించి కంప్లీట్ గా వచ్చేసి ఫ్యాన్సీ లుక్ వస్తుంది మేడం. అవును, ఇది మనం ఏ టైప్ అంటే ఏ టైంలో వేర్ చేయొచ్చు అంటారు? ఏ అకేషన్ కి వేర్ చేయొచ్చు అంటే చిన్న బర్త్డే పార్టీస్ కానీ, చిన్న చిన్న పార్టీస్ వెస్ట్రన్ వేర్ లో రెడీ అయిన అలా వేసుకుంటే బాగుంటది. ట్రెడిషనల్ కాకుండా కొంచెం వెస్ట్రన్ వేర్ లో అయితే బాగుంటది. దీని స్పెషాలిటీ కూడా డిఫరెంట్ గా ఉన్నది మేడం. ఇది చూడండి లుక్ కూడా మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ లోని. ఇది సపరేట్ కూడా యూస్ చేయొచ్చు. ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి పట్టుకుంటారా? ఇలా కూడా తీసేసుకొని మీకు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. నైస్, ఇలా కూడా యూస్ చేయొచ్చు. బాగుంది. చిన్న బేబీస్కి ఏదైనా కావాలన్నప్పుడు పెట్టేసుకోవచ్చు, లేకుంటే డబల్ లేయర్ రిమూవబుల్. ఓకే, ఈ 3 తీసేసేయచ్చు. అంటే మనకి ఎలా కావాలన్నా కూడా అలా యూస్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ గా సెట్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలా 2 అన్న పెట్టేసుకోవచ్చు. చిన్న బేబీస్కి ఎవరికైనా ఉన్నా కానీ ఇలా కూడా వేర్ చేయొచ్చు. ఓకే ఓకే, నైస్. చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పుడు ఇది ఒకటి మనం అంటే మన ఒక్క వస్తువు అంటే 3 విధాలుగా యూస్ చేసుకునే విధంగా మేడం. ఇప్పుడు కావాల్సింది కూడా ఇదే ప్రతి ఒక్కరికి. ఎప్పుడు ఇది ఒకటే వేసేసుకుంటే బాగోదు కదా, కొంచెం ఇలా డిఫరెంట్ వేసుకుంటే అంటే ప్రతిసారి ఇలా 2-3 వస్తువులు ఉన్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. అంతే, అది మస్తు సాటిస్ఫాక్షన్ నిజంగా ఆడవాళ్ళకి. అదే కదా కావాలి. ఇప్పుడు ఇది గ్రీన్, వైట్ స్టోన్, పల్స్, పింక్ మల్టీ కాంబినేషన్ మేడం. చూడంగానే అసలు అబ్బా అనిపిస్తుంది. ఏ సారీస్ మీద కన్నా సెట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. మల్టీ కాంబినేషన్, రూబీ, ఎంబ్రాయిడ్, సీజెడ్, పర్ల్స్ అన్ని కాంబినేషన్ ఉంది కదా. సో ఏ సారీస్ మీద కన్నా సెట్ అవుతుంది, ఎవరికైనా సెట్ అవుతుంది.
నైస్ అండి. ఫ్యాన్సీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్ కలెక్షన్. ఇంకా మన దగ్గర ఇలాంటి వెరైటీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందా? ఉండదు మ్యామ్. ఓకే, అంటే చాలా మంది అనుకుంటారు వీడియో అనేసరికి ఏదో చూపించేది ఒకటి రెండు అలా ఇలాంటి చూపిస్తారు, డిజైన్స్ మనం నార్మల్గా అదే లైట్ వెయిట్ జ్యువెలరీ సెట్. ఓకే అండి, చూద్దాం ఇంకా మిగతా కలెక్షన్ కూడా. ఓకే మ్యామ్. సో ఇది వడ్డానము, ఇది 2-in-1 గా యూజ్ చేయాలన్నారు కదా, ఎలా? 2-in-1 వస్తుంది మేడం. ఇది వచ్చేసి మినీ హారం టైల్ లెంత్ కూడా వచ్చేస్తుంది మనకి ఇలా. మినీ హారం లెంత్ వస్తుంది, వడ్డానము చిన్న బేబీ వడ్డానం కానీ ఇలా యూజ్ చేయొచ్చు. దీని వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువ మేడం, 79 గ్రామ్స్ వచ్చేస్తుంది. 79 గ్రామ్స్లోనే వడ్డానం కమ్ హారం మినీ హారం వచ్చేస్తుంది మీకు. బాగుంది. అంటే మామూలుగా మనకు ఇలాంటి వాటిల్లో ఈ పాలిష్ లో ఇలాంటి వెరైటీలో చూసి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సీజన్ లో కూడా ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ వచ్చేస్తుంది. 18 క్యారెట్స్ వచ్చేస్తుంది మీకు. అంటే మనకి కంప్లీట్ గా డైమండ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అన్నమాట. చూడటానికి డైమండ్ అపిరెన్స్ కనిపిస్తుంది, ఓకే, గోల్డ్ అపిరెన్స్ కాదు, కంప్లీట్ గా డైమండ్ అపిరెన్స్ కనిపిస్తుంది. అవును అవును తెలుస్తోంది. అలాగే మీకు కూడా చాలా బాగుంటుంది మేడం, ట్రై చేద్దాం మనం. ట్రై చేయండి, చాలా యూనిక్ ఉంటుంది మనం. చూడండి మీరు అన్నట్టు అది సీజన్ లాగా అనిపించట్లేదు, డైమండ్ లాగానే అనిపిస్తుంది. అవును, అంటే డైమండ్ కొనాలనుండి కొనలేకపోయిన వాళ్ళకి ఈ సీజన్ లోనే ఎమరాల్డ్ బీట్ రావడం వల్ల కూడా దీని ఇంకా హైలైట్ అయింది అనమాట. డిజైన్ కానీ ప్రతి ఒక్కటి చూడండి, కింద పాలిష్ రావడం వల్ల కూడా మనకి పాలిష్ అంటే గోల్డ్ పాలిష్ కాకుండా వేరేది తీసేసుకోవచ్చు. మనకి రోజ్ గోల్డ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు డైమండ్ లో ఎలా వస్తుందో అలా రోజ్ గోల్డ్ లో కూడా వస్తుంది. బట్ ఇలా ఇదైతేనే మనకి లుక్ కనిపిస్తుంది మంచి. ఓకే, ఇప్పుడు రోజ్ గోల్డ్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నట్టుంది కదా. అవును మేడం, రోజ్ గోల్డ్ లో కూడా మంచిగా ట్రెండ్ అవుతుంది. ఎక్కువ లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు రోజ్ గోల్డ్ లో కదా, అంటే మనకు డైలీ చిన్న చిన్న వాటికి అలా వేర్ చేయొచ్చు, బాగుంటుంది అని చెప్పి. చూడండి నక్షీలోనే బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి మీకు. బ్యాంగిల్స్ లో కూడా మీకు సైజ్ వస్తుందా రాదా అన్న ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం, మొత్తం స్క్రూ సిస్టమ్ అనమాట. సో ఇలా స్క్రూ ఓపెన్ చేసేసుకుని చిన్న అంటే కొంచెం హ్యాండ్ పెద్దగా ఉన్నా కానీ చేసినా కానీ వీళ్ళకి అందరికీ సెట్ అవుతుంది. మీకు ఈచ్ వన్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 22 గ్రామ్స్ అలా పడుతుంది మేడం, నక్షి ప్యాటర్న్ లోనే. ఇది పగడాల కాంబినేషన్ లో వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ మనకి ఎనామిల్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది, నక్షిలోనే లైట్ వెయిట్ లోనే ఎనామిల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. 20 గ్రామ్స్ బిలో వస్తుంది ఈ బ్యాంగిల్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి 22 గ్రామ్స్ ఈచ్ వన్ బ్యాంగిల్. అంటే పేరు కావాలంటే మనకి 40-45 అబౌవ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇందులో కుందన్సా లేదంటే కుందన్ కాదు మేడం, ఎనామిల్ వచ్చేస్తుంది. ఎనామిల్ వచ్చేస్తుంది, అక్కడక్కడ వచ్చేసి మనకి పోటా బీడ్స్ వచ్చేస్తాయి అనమాట. మిడిల్లో వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ కొంతమందికి ఏంటంటే స్టోన్ లేకుండా ప్లెయిన్ గా కావాలి, అది నక్షీలో కావాలి అని అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు. సెకండ్ వన్ ఇలా స్టోన్ లో కావాలంటే మీకు ఇందాక చూసాం కదా నక్షీలోనే పచ్చి వర్క్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇలాంటి వాటికి ఇలాంటి వాటికి ఫేరప్ చేసేసుకోవచ్చు. ఇందాక మనం చూసాం కదా నక్షి ప్యాటర్న్ లోనే ఇచ్చాము. ఇలాంటి వాటికి కూడా పేరప్ చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది. కుందన్ ప్యాటర్న్ అంటే చూడంగానే మనకి మేడం ఇవా సేమ్ వస్తుంది, సేమ్ వెయిట్ వస్తుంది. 20-25 గ్రామ్స్ ఈచ్ వన్. అలా 25 బిలోనే వచ్చేస్తున్నాయి. అవును మేడం, 4లో 2 వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మనకి రెగ్యులర్ ప్యాటర్న్ కావాలంటే 4లోని 4 కూడా వచ్చేస్తాయి అనమాట రెగ్యులర్ ప్యాటర్న్లో అయితే. మనకి ఎలా కావాలన్నా కూడా ముకుందలో అయితే అవైలబుల్ ఉంటాయి మేడం. అది రెగ్యులర్ ప్యాటర్న్ కానీ లేకుంటే ఇలా నక్షి ప్యాటర్న్ కానీ ప్రతి ఒక్క డిజైన్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం. బ్రైడ్ కి యూస్ చేయాలంటే ఇప్పుడు వీటితో పాటు ఇంకా పేరప్ చేసుకోవాలి అంటే బెస్ట్ ఏంటి? ఈ రెండిటితో పాటు రెండింటితో పాటు అంటే రెగ్యులర్ వేర్ కూడా యూస్ చేయొచ్చు, అవి కూడా యూస్ చేయొచ్చు. అవి మిడిల్ లో వేసేసుకొని ఇవి సైడ్స్ వేసేసుకున్నా కానీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మామూలుగా అలా కూడా ప్రిఫర్ చేస్తున్నారా? ఇప్పుడు చేస్తూనే ఉన్నారు మేడం. కొంచెం ఎక్కువ బంగారమే కనిపించాలి అనుకున్న వాళ్ళకి అలా ప్రిఫర్ చేస్తారు. ఓకే, లేదు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి అని అనుకుంటే ఇలా ప్రిఫర్ చేస్తారు. అవును అవును. అయితే చాలా మందిలో అచ్చంగా బంగారమే కాకుండా మోతీస్ అని చెప్పి లేదంటే రకరకాల బీట్స్లో కూడా ఈ మధ్య చాలా ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు మేము ఆ కలెక్షన్ గురించే మాట్లాడబోతున్నాము, మీకు చూపించబోతున్నాం. సుమతి గారు చెప్పండి వాటి గురించి. ఇవంతా వచ్చేసి మనకి బీట్స్ కలెక్షన్ వచ్చేస్తుంది మేడం. సో ఇలా వచ్చేసి మనకి చూడండి సింపుల్ గా సారీస్ మీద కానీ మొత్తం వచ్చేసి రష్యన్ బీట్స్ వస్తాయి మేడం. రష్యన్ బీట్స్ కాంబినేషన్ లోని లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. అంటే తక్కువ వెయిట్ కాస్ట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇది చూసారా పైన నెక్లెస్ వచ్చేసి మనకి ఓన్లీ 2 గ్రామ్స్. 2 గ్రామ్స్ లోనే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా చిన్న పిల్లలకి కానీ అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మొత్తం రష్యన్ బీట్స్ వచ్చేస్తాయి వీటిలోని. మొత్తం ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది.
ఎంత weight లో అంటే మనం ఇవి మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు అంటే ఇవి customization చేంజ్ కూడా చేసుకునేటట్టు కూడా ఉంటుందా మళ్ళీ? ఉంటుంది. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత తీయలేమో అలా ఏమైనా ఉంటుందా ఆప్షన్? ఓకే, ఇది అంటారా? ఇదైతే కంప్లీట్ గా అంటే ఇలా మనకు పైన సపరేట్ చేయడానికి అవ్వదు, తీయడానికి సపరేట్ చేయడానికి అవ్వదు. ఇలా షార్వాటిన్స్ మీద కానీ వాటి మీద కూడా మంచి సెట్ అవుతుంది. సారీస్ మీదకే కాకుండా ఇలా పెండెంట్ లేకుండా ఉంది కదా, సో వాటి మీద కూడా సెట్ అవుతుంది షార్వాటిన్స్. అంటే ఇందాక నుంచి ఆడవారికే చూపిస్తున్నారు, బంగారం అనగానే ఆడవారికి అనుకుంటున్నారు కాబట్టి మీకోసం ఇప్పుడే స్టార్ట్ చేసాం ఒక చిన్న ఐటమ్ తో షెర్వానీస్ పైకి వేసుకోవడానికి. 1 or 2 డిజైన్స్ అని వాళ్ళకి చూపించకపోతే మళ్ళీ సాటిస్ఫాక్షన్ కాదు కదా, వాళ్ళు బాధపడకూడదు కదా. అది నెక్స్ట్ ఇది కూడా ఇది బాగుంది చూడటానికి చాలా. ఇది వచ్చేసి మొత్తం 5 లేయర్స్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. వెయిట్ కూడా మీకు తక్కువ వెయిట్లోనే వచ్చేస్తుంది మేడం, 38 గ్రామ్స్ వచ్చేస్తుంది. 38 గ్రామ్స్లోనే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట డిజైన్ కూడా. ఇది కూడా కొంచెం వెళ్తున్నాయి, చాలా బాగుంది. ఇది చాలా బాగుంటుంది. మీరు ఇందాక అన్నట్టుగా చిన్న పిల్లలకి అంటే బర్త్డే పార్టీస్ కి, ఫస్ట్ బర్త్డేస్ అలాంటి వాటికి పెట్టొచ్చు, చాలా బాగుంటుంది నిజంగా. ఇది ఏంటండి? ఇది కూడా బీటే మేడం, రష్యన్ బీటే వస్తుంది. అది రష్యన్ బీట్. అంటే బీట్స్ లో మనకు చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. ఆడవారికే కాదు మగవారు వేర్ చేయడానికి కూడా చాలా రకాల కలెక్షన్స్ అయితే మన దగ్గర వచ్చేసి మనకి కంప్లీట్ గా విక్టోరియన్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట. విక్టోరియన్ ఇది మిడిల్ లో వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఎక్కువగా లైక్ చేస్తున్నారు విక్టోరియన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇది కూడా చోకర్ స్టైల్ లోనే వచ్చేస్తుంది మీకు కంప్లీట్ గా. కింద వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ ఈ సీజెడ్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట. పెనెట్ కూడా ఇదిగోండి ఇలా కూడా బాగుంటుంది. పైన వచ్చేసి కంప్లీట్ ముత్యాలు వచ్చేస్తాయి, కింద వచ్చేసి మనకి పికాక్ పెండెంట్తో వచ్చేస్తుంది అనమాట. చాలా గ్రాండ్గా, అంటే సింపుల్గా ఏదైనా శారీస్ వేర్ చేసేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా కాకుండా కొంచెం ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కూడా ఉంటుంది మనం సింపుల్గా వేసేసుకోవడానికి. అవును, అంటే బీట్స్ అనగానే ఏదో పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళే వేసుకుంటారు అనే కాన్సెప్ట్ లో ఉంటారు. అలా కాకుండా మనలాంటి వాళ్ళం వేసుకోవాలన్నా కూడా ఇలా కొంచెం ఫ్యాన్సీగా ఉంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు దేనికి మ్యాచ్ అవుతుందంటే దానికి వేర్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. ఒక్కొక్క దానికి అంటే శారీ మ్యాచింగ్ కానీ అలా కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది లుక్. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా బీట్స్ లో మనం ఏదైనా పెండెంట్ సెలెక్ట్ చేసుకొని చేస్తున్నప్పుడు నాకు ఎంత వెయిట్ లో కావాలి పెండెంట్ అంటే అంత వెయిట్ లో పర్టికులర్ గా చేసి ఇవ్వడము అదంతా చేయడం అనేది ఉంటుంది మేడం, ఆప్షన్ ఉంటుంది. అంటే మనకి అంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది అనుకోండి, లేదు అంత వెయిట్ లో వద్దు మాకు కొంచెం తక్కువ వెయిట్ లో కావాలన్నా కూడా చేసి ఇచ్చే ఆప్షన్ మాత్రం ఉంది మన దగ్గర. ఓకే, ముకుందలో ఏది అవును ఏదైనా చేయడానికి బర్డెన్ పైన పెట్టేటట్టుగా ఉండదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఫ్రెండ్లీ బడ్జెట్ అంటారు కదా, అంతే. సో అందరికీ సెట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట బడ్జెట్ కూడా. ఓకే, అంటే ఇంతసేపు మనం చూపిస్తున్నాం కానీ అందరిలో ఒక వెలితుంది. అంటే చాలా మంది డైమండ్ ప్రియులు చాలా మంది ఉంటున్నారండో ఈ మధ్య కాలంలో. అయితే కానీ డైమండ్ అనగానే ఎక్కడలేండి ఆకాశాన్ని ఎలా అందుకోలేమో డైమండ్ కూడా అలా అందుకోలేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మన ముకుందాలో డైమండ్ కి సంబంధించి కూడా చాలా అంటే ప్రైస్ వేరియేషన్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆప్షన్ కూడా కల్పించారని చెప్పి విన్నాను. అదేంటో ఒక్కసారి మాట్లాడి డైమండ్ కి సంబంధించినవి కూడా చూసేద్దాం. ఓకే, అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అనేసి మనకి కొత్తగా లాంచ్ చేసాం మేడం. ఇలా ఫింగరింగ్ లో కానీ బ్రేస్లెట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లోని ఇలా చైన్ టైప్ బ్రేస్లెట్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ ఉండే, నెక్లెస్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి అనమాట. అంటే మనకి ఒక డైమండ్ రింగ్ కొనాలి అనుకోండి మేడం, ఒక 50,000 60,000 అలా పెట్టాలి. సో దీనికి అవసరం లేదనమాట. ఇది వచ్చేసి మనకి తక్కువ వెయిట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, సాలిటరీ సింగిల్ సాలిటరీ అంటారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 63,000. అంటే ఇది బయట తీసేసుకోవాలంటే మీకు 1,50,000 అలా ఉంటుంది. డైమండ్ అనగానే ప్రతి ఒక్కరి మైండ్ లో ఇలా సింగిల్ స్టోన్ ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకుంటారు. కొంచెం పెద్ద సైజ్ లో ఉండేటట్టుగా అంటే అమ్మో రేట్ ఎక్కువ అయిపోద్ది, ఎక్కడ ఎంత లేదనుకున్నా ఒక 2 lakhs పైనే అవుతుంది. అవును, ఇప్పుడు అంటే మామూలుగా మనం రెగ్యులర్గా కొనే డైమండ్ ఇంత సైజులో కొంటే ఎంత ప్రైస్ వస్తుంది? మీరు చెప్పిన ఇప్పుడు ఈ వెరైటీ ఆఫ్ డైమండ్ ఎంత ప్రైస్ లో వస్తుంది? 3 lakhs అలా అవుతుంది మేడం, 3-4 lakhs అలా వచ్చేస్తుంది రెగ్యులర్ డైమండ్. ఓకే, ఇదైతే ఇది వచ్చేసి మనకి 63,000 లో వచ్చేస్తుంది. అంటే 30 to 40,000 ఎంఆర్పీ రేట్ మేడం, అంటే తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది అనమాట. మీకు అక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. అస్తమానం వచ్చి కూర్చొని మిమ్మల్ని విసిగించకుండా ఎవరి చూసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కపుల్ రింగ్ టైప్ వచ్చేస్తుంది అనమాట. 2 rings వచ్చేసి ఓకే ఓకే సింగిల్ స్టోన్ ఒకటి వచ్చేస్తుంది ఎంగేజ్మెంట్లకి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కపుల్ రింగ్ టైప్ వచ్చేస్తుంది. ఓకే, 1,43,000 అలా పడుతుంది. 2 సెట్ ప్రతిదీ ట్రై చేస్తున్నాను నేను, అందుకే చేయాలి కదా మేడం, మీరు పెట్టుకొని చూస్తేనే కదా వ్యూవర్స్కి ఎలా ఉండో తెలిసేది. అంతే, చాలా బాగుంది మేడం.
అందుకే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాను నేను. ఓకే, తీసుకుంటే డైమండ్లోనే తీసేసుకోండి ఫస్ట్. అంతే, మీరు ఏది ఇస్తే అది. ఇదిగోండి బ్రేస్లెట్ కూడా మీకు జనరల్గా ఇది మన తీసేసుకోవాలంటే 2 lakhs అలా పడుతుంది, మనకు వచ్చేసి 71,000 అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎంఆర్పి ప్రైజెస్. అనుకుంటుండొచ్చు చాలా మంది, అంటే ముకుంద వాళ్ళు అన్ని రకాల మీరు పెట్టుకున్న బ్రేస్లెట్ చూసారా? అవును, నాకు రాగానే ఇది చూడగానే నచ్చేసింది, నేను అందుకే వేర్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఎంత పడుతుంది? ఇది ఎంత పడుతుంది మనకు ప్రైస్? దీని మీద ఉంది మేడం ప్రైస్ కూడా 3 lakhs, 3,42,000 అలా పడుతుంది. 3,42,000. మనం రెగ్యులర్ డైమండ్లో అయితే ఎంత అంటే మినిమం ఒక 4.5 వరకు ఎక్కువ పడుతుంది మేడం. ఇంకా ఎక్కువ పడుతుంది. ఓకే, అంటే ఇంకెవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు, డైమండ్ కొనాలని కొనలేకపోతున్నామే అని చెప్పి కళ్ళు మూసుకొని ముకుందాకి వచ్చి ఇవి దీనికి కూడా మనకి సర్టిఫికేషన్ వచ్చేస్తుంది, సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది డైమండ్లో ఒక వెరైటీనా? అవును మేడం. మనకు మిగతా వాటిల్లో కాక ఇప్పుడు గోల్డ్ రకరకాల ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్. చూడండి ఇయర్ రింగ్స్ కూడా. ఇప్పుడు ఇవి డైలీ వేర్కి యూజ్ చేయొచ్చా? డైలీ వేర్ యూజ్ చేయొచ్చు మేడం. యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే అంటే మామూలుగా స్టోన్ గ్రాండ్ గా ఉన్నది ఏంటంటే అకేషన్ వేర్ అయితే ఇంకా బెటర్. బాగుంటుంది. డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అకేషన్ వేర్ కి అయితే ఇంకా గ్రాండ్ గా, డైమండ్ అంటేనే ఆ లుక్ వేరే ఉంటుంది కదా మేడం. అవును, జనరల్ దానికి కాకుండా ఇంకా డైమండ్ ఒక్కటే ఒక చిన్న నెక్లెస్ పెట్టేసుకున్నా కానీ దాని అపిరెన్స్ వేరే ఉంటుంది. చాలా బాగుంది. చూడండి స్టడ్ టైప్ కానీ హ్యాంగింగ్ టైప్ కానీ అంటే మనకు అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ కవర్ అయినాయి. అంటే ఏదో ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి, ఏం పోతాంలే అనకుండా అన్ని వెరైటీస్ అందరి టేస్ట్ తగ్గట్టుగా ఉన్నాయి. నెక్లెస్ లో ఉన్నాయి, ఫింగర్ రింగ్, ప్రతి ఒక్క డిజైన్ లో మీకు ఎలా కావాలన్నా కూడా మన దగ్గర ఉంది. అంటే మనం ఇక్కడ కడా టైప్ లో చూసాము బ్యాంగిల్ మోడల్లో, ఇప్పుడు ఇవి చైన్ మోడల్. ఇవి కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ ఎక్కువగా ఇలా నల్ల పూసలతో ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా కస్టమర్ నుంచి ఎటువంటి రిమార్క్ లేకుండా ఇవి కూడా రెడీ. అంతే కదా మేడం. మనకి ఇవి నల్ల పూసలు ఎంత వెయిట్ లో వస్తున్నాయి స్టార్టింగ్? మామూలుగా నల్ల పూసలు ఇవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి స్టార్టింగ్? అంటే అది కూడా డైమండ్ బట్టే ఉంటుంది. డైమండ్ బట్టే వస్తుంది మేడం. అది కూడా మా దాంట్లో ఎంఆర్పి ప్రైజెస్ ఉంటుంది. ఓకే, అన్నిట్లలో నాకు ఇది చాలా హెవీగా, చాలా డిఫరెంట్ డిజైన్. దీని గురించి ఒక్కసారి చెప్పరా? ఓకే మేడం, ఇది కంప్లీట్ గా వచ్చేసి నక్షి ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది మేడం. ఎమరాల్డ్ విత్ పర్ల్స్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది. లేయర్ కూడా మీకు డబల్ లేయర్ వచ్చేస్తుంది, చూసారా? అంటే లైట్ వెయిట్ లోనే వచ్చేస్తుంది. 100 grams బిలోనే ఉంది హారం కూడా. మీకు డబల్ లేయర్స్ వచ్చింది, కొంచెం హెవీ అపిరెన్స్ కనిపిస్తుంది అనమాట. అంటే బ్రైడల్ సెట్స్ కానీ అలా ఎక్కువ యూస్ చేసినప్పుడు కానీ ఇలా యూస్ చేయొచ్చు. మిడిల్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు అనేది చాలా అంబోజ్డ్ అయింది అనమాట. కింద వచ్చేసి మనకి పికాక్ స్టైల్లో వచ్చేసింది. ఇక్కడ కూడా ఇది పికాక్ ఫుల్ ఫెదర్స్ తో ఉన్నట్టు డీటెయిల్ గా, చాలా హెవీగా, చాలా కొత్తగా ఉంది. ఇక్కడ చూసారా ఎమరాల్డ్ బీట్ చిన్నగా ఇలా. ఈ సైడ్స్ కూడా చూడండి ఎలా ఇచ్చారు. ఇది మనం కొంచెం వెనక్కి ఎక్కువగా పెట్టేసుకుంటే ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చేమో కదా? అలా కూడా పెట్టేసుకోవచ్చు మేడం. మీడియం లెంత్ లో, మీడియం లెంత్ 3/4 లెంత్ లో వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఏదైనా నెక్లెస్ వేర్ చేసేసుకున్నప్పుడు కొంచెం కింద కని పెట్టేసుకున్నా కానీ బాగుంటుంది. ఎంత వెయిట్ లో ఉండొచ్చు ఇది? సుమారుగా 100 బిలోనే వచ్చేస్తుంది. 100 బిలోనే. జనరల్ గా వెయిట్ లో అయితే ఎంతలో తీసుకోవచ్చు? వెయిట్ లో అంటే 150 grams అలా వచ్చేస్తుంది. 150 grams అలా 5 వరకు డిఫరెన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూద్దామా? 50 grams. ఓకే, ఇది వచ్చేసి మనకి విష్ణుమూర్తి వడ్డానం. చూడండి కంప్లీట్ గా పచ్చి వర్క్ కాంబినేషన్ లోని, కింద వచ్చేసి ముత్యాల కాంబినేషన్ లో వచ్చేస్తుంది. మొత్తం విష్ణుమూర్తి కానీ ప్రతి ఒక్క ఐడియల్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది వర్క్ కూడా. కానీ అమ్మవారు కూడా చాలా బాగుంటుంది బట్టి వచ్చారు, చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా పల్లు కలర్స్ గ్రీన్, పింక్ అలా కాకుండా ఇవి గోల్డ్ లో వచ్చాయి. అవును మేడం, పైన వచ్చేసి గోల్డ్ లో వచ్చేసింది. కింద ముత్యాలు ఏంటంటే మనకి దేని మీద కన్నా సెట్స్ అన్నిటికీ సెట్ అన్ని సారీస్ మీద కూడా సెట్ అయ్యే విధంగా ఉంటది అనమాట ముత్యాలు అనేది. ఇది అంటే పర్టికులర్ గా ఇప్పుడు ఏమైనా ట్రెండ్ అవుతుందా ఇలా విష్ణుమూర్తి కంప్లీట్ గా? లేదంటే ఇప్పుడు జనరల్ గా మనం ఎక్కడ చూసినా గానీ లక్ష్మీదేవి, రామ్ పరివార్ అలా కాకుండా ఇలా కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది.
అంటే తీసుకునేది కూడా ఎక్కువ వెయిట్లో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటే బాగుంటుంది అని అన్న థాట్ కూడా ఉంటుంది కదా. సో అలా డిఫరెంట్ లుకింగ్ అనమాట. అంటే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు, అష్టలక్ష్మిలు ఉన్నారు. అవును మేడం. సైడ్ వచ్చేసి అష్టలక్ష్మి ఉన్నాయి, మిడిల్ వచ్చేసి మనకి విష్ణుమూర్తి. ఓకే, ఇది మనం ఇందాక 2-in-1 చూసాం కదా మేడం, అది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కుందన్ హారము నెక్లెస్ కుందన్లో వచ్చేస్తుంది అనమాట, కుందన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. సేమ్ ఇది కూడా మనకి కుందన్లో వచ్చేస్తుంది. అంటే మామూలుగా అనుకుంటాం కానీ ఈ పింక్ ఇట్లా కుందన్ చూడడానికి అమ్మో ఎలా ఉంటుందో అని ఎవరైనా అంటే చెప్తే చాలా బాగుంది, నీట్గా. పింక్ అనగానే అమ్మో అంటారు కదా, అలా లేదు, చాలా బాగాలేదు. అంటే ఈ పాలిష్కి ఇది అట్లా సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ పగడాలు అంటారు కదా మేడం, హారాల్లో కూడా పగడాల కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, లుక్ కూడా మీకు ట్రెడిషనల్ అంటే కాసులు వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా మనకి కాసులు అంటే ఒకటే లేయర్ ఫామ్ అయికుండా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చూడండి ఎలా ఇచ్చారు. చాలా ఒక్క రోనే ఎక్కువ మనకు, లేదు అంటే 2 rows. కానీ ఇక్కడ థర్డ్ రో కూడా ఆల్టర్నేట్ గా ఇవ్వటం, ఆ డీటెయిల్. ఆ థర్డ్ రో కూడా మీకు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది దాంట్లో, చూసారా? అంటే లక్ష్మీ అమ్మవారి కాకుండా ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది. పగడాలు కూడా చూడండి ఎంత అంటే ఫ్లవర్ ఒక షేప్ ఫ్లవర్ ఉన్నట్టు అలా ఉన్నది అనమాట. ఇవి కొరల్స్ అంటారు కదా పగడాలు. అవును మేడం. ఓకే, ఇది కూడా మనకంటే ఇందాక మనం చూసింది ఇందాక ఇది. ఓకే, ఇప్పుడు ఇంకా మనం చిన్న ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాం. రింగ్స్ అయితే నాకు చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. దీని గురించి మాట్లాడుకుందాం. చెప్పండి దీని గురించి అసలు ఏంటి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా ఫ్యాన్సీ టైప్ వస్తుంది. ఫ్యాన్సీ టైప్ సిజెడ్ మిడిల్ వచ్చేసి మనకి రూబీ స్టోన్ అనమాట. రూబీ స్టోన్ చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్ కూడా ఉంది, అంటే చిన్న చిన్న ఫింగర్స్ ఫింగర్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫింగర్ కి పెట్టాలనుకుంటాం, మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ కానీ అలా పెట్టుకున్నప్పుడు అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. వెయిట్ కూడా మీకు 4 grams అలా వచ్చేస్తుంది. 4 grams లో నేను పెట్టేసుకుంటా. ఇది ఈ చిన్న చిన్న ఐటమ్కి ఏంటంటే మేడం మనకి స్కీమ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 11 months స్కీమ్ అలా కూడా ఉంది మన దగ్గర. సో అలా స్కీమ్ ప్లాన్ చేసుకున్నా తీసేసుకోవచ్చు. చిన్న ఐటమ్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నా, లేకుంటే పెద్ద ఐటమ్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా స్కీమ్లో ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే, స్కీమ్లో కూడా మనకి డబల్ బెనిఫిట్ వస్తుంది అనమాట. 11 months మనం ప్లాన్ చేసేసుకుంటే 1 month బోనస్ వస్తుంది, ప్లస్ ఆ వర్త్ ఆఫ్ గోల్డ్కి తరుగు కూడా ఏమి ఉండదు, కంప్లీట్గా 0 ఉంటుంది. మన దగ్గర తరుగులు కూడా చాలా తక్కువ కదా మేడం, 2 to 12% కదా. ఆ 12%లో కూడా స్కీమ్లోని కంప్లీట్గా 0 అవుతుంది మీకు తరుగు. ఓకే, మన దగ్గర ఎంత అమౌంట్ కట్టుకుంటామో అంత అమౌంట్ వరకు. ఈ స్కీమ్ తో పాటు మన దగ్గర ఇంకా వేరే స్కీమ్స్ కూడా ఉన్నాయి, వేరే స్కీమ్స్ కూడా ఒకసారి వాటి గురించి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ గోల్డ్ లాక్ అయ్యే స్కీమ్ కూడా ఉంది. సేమ్ అది కూడా 11 months ఉంటుంది. ఎవ్రీ మంత్ గోల్డ్ అంటే ఈ రోజు గోల్డ్ రేట్ ఉన్న దాని ప్రకారం కొంత వెయిట్ అనేది లాక్ అవుతుంది. అలా 11 months కి సర్టెన్ వెయిట్ వస్తుంది కదా, ఆ వెయిట్ కూడా మనకి తరుగు అనేది కంప్లీట్ గా 0 అవుతుంది. సో ఇవి 2 కాకుండా ఓన్లీ 6 months ప్లాన్ ఉందన్నమాట. అదేంటంటే మనకి బల్క్ డిపాజిట్ ఒకేసారి స్కీ అంటే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ కానీ అమౌంట్ కానీ ఉంటే ఒకేసారి బల్క్ డిపాజిట్ చేసేసుకోవడం అనమాట. మనం ఎంత వెయిట్ అయితే డిపాజిట్ చేసుకున్నామో అంత వెయిట్ వరకు తరుగు కంప్లీట్గా 0 ఉంటుంది. ముందు డిపాజిట్ చేసుకున్నాం అంత మేడం, ముందు డిపాజిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర ఒక 2 lakhs ఉంది మేడం, 2 lakhs డిపాజిట్ చేసుకుంటాం ఈ రోజు ఉన్న రేట్ ప్రకారం. ఇన్ కేసు మనకు ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా కానీ సంబంధం ఉండదు అనమాట. అంటే 6 months లోపు తీసుకోవచ్చా మనం ఐటమ్? 6 months తర్వాతనే తీసేసుకోవచ్చు. మనకి ఇచ్చిన పీరియడ్ ఏంటంటే 180 days, అంటే 6 months. సో ఆ 6 monthsలోనే మనకి ఐటమ్ అనేది ఎప్పుడైనా 6 months దాటిన తర్వాత ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. సో ఎలాంటి స్టోన్ ఐటమ్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, స్టోన్ కాస్ట్ GST ఒకటి పే చేసుకుని సరిపోతుంది. ఓన్లీ VA అనేది దాని మీద కంప్లీట్గా 0 అవుతుంది. మనం ఒక 20 grams లాక్ చేసుకున్నాం అనుకోండి, ఆ 20 grams వరకు VA 0 ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ అయితే దానికి తరగబడుతుంది మేడం. ఇప్పుడు మనం తీసుకున్న వెయిట్ 25 grams అనుకోండి, మనం లాక్ చేసుకున్నంత 20 grams, ఆ 20 grams వరకు వెయిట్ అనేది ఉండదు, ఇంకా 5 grams ఎక్స్ట్రా తరుగు పే చేసుకోవాలి. ఓకే, సో అందుకనే మనము ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే మనం హారం తీసుకుంటామా, నెక్లెస్ తీసుకుంటామా, ఇయర్ రింగ్స్ తీసుకుంటామా, దాన్ని బట్టి ముందే బిఫోర్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది. సో బిఫోరే చేసేసుకుంటే మనకి గోల్డ్ రేట్ కూడా కలిసి వస్తుంది, వెయిట్ కూడా కలిసి వస్తుంది కదా. అంటే మన పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకెళ్తున్నట్టే కదా మేడం. అదే 20 grams ఇచ్చేసి 20 grams కొత్త తీసేసి అలా. బాగుంది నిజంగా ఆప్షన్. అంటే ప్రతి ఒక్క జ్యువెలరీ షాప్లో కూడా మనకు ఉంటే మీరు చెప్పిన ఫస్ట్ది కానీ రెండవది కానీ ఉంటుంది, కానీ ఏదో ఒకటి మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చిన కస్టమర్ ఒకవేళ స్కీమ్ కట్టాలన్న థాట్తో వస్తే మూడిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఈ రకంగా కూడా. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ చూద్దామా. ఇది మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది సార్. అంటే
మనకి చైన్ విత్ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట. ఇది డిఫరెంట్ కంప్లీట్గా సెట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ చైన్ టైపే వచ్చేస్తుంది మనకి. అంటే వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది మేడం మీకు. విత్ ఇయర్ రింగ్స్తో కూడా కలిపి మనకి 26 grams అలా వచ్చేస్తుంది. ఓకే, అంటే లైట్ వెయిట్ సెట్ కావాలి అందరూ ఇలా విడిగా తీసుకోరు కదా. సో హారము నెక్లెస్ అలా సెట్ తీసుకుంటారు కాబట్టి ఇలా ఫ్యాన్సీ వాటిలో కూడా సెట్స్ ఉంటాయి అనమాట మన దగ్గర. ఇలా కూడా అవైలబిలిటీ ఉంది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయా? దానికి కూడా వస్తాయి మేడం ఇయర్ రింగ్స్. వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు? అలా కూడా తీసుకోవచ్చు, బట్ విత్ ఇయర్ రింగ్స్ తీసేసుకుంటే మళ్ళీ దాని మ్యాచింగ్ దొరకదు కదా మేడం. అవును అవును. ఇవన్నీ మనకు క్రిస్టల్ బీడ్సా? అవును మేడం, క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. బీడ్స్ కూడా మీకు పంకిన్ బీడ్స్ వచ్చేస్తాయి అనమాట. లుక్ కూడా బాగుంటుంది మేడం, షైనింగ్ వచ్చేస్తుంది. ఇందాక మనం చూసాం కదా టిక్కాస్ వస్తాయి అనమాట, మాన్ టిక్కాస్. వీటిలో కూడా అన్ని రకాల షేడ్స్, అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. స్టోన్ టైప్, స్టోన్ కావాలంటే స్టోన్, నక్షి కావాలంటే నక్షి, మీకు ఎలా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అనమాట. ఇదంతా వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, జెంట్స్ లేడీస్ అన్నీ మనకు లాంగ్ బ్లాక్ బీడ్స్. లాంగ్ బ్లాక్ బీడ్స్ వస్తాయి మేడం. ఇలా ఎంత వెయిట్ లో ఉంటాయి ఇవన్నీ కూడా? 20 అబోనే వస్తాయి మేడం. 17 grams నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, 17 గ్రాముల నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 20 ఇంకా అబోనే వచ్చేస్తాయి. మనకి ఎంత వెయిట్ లో కావాలన్నా కూడా అవైలబుల్. మళ్ళీ వీటికంటే లాకెట్ మళ్ళీ సపరేట్ వస్తుంది. అంటే అది మన ఇష్టం, ఆప్షనా? అంతమంది లాకెట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ వచ్చేస్తుంది. ఇవి షార్ట్ లెంత్ వస్తాయి శారీస్ మీదకి. అవును, సేమ్ ఇందాక ఇప్పుడు మనం చూసాం కదా, ఇవ్వండి ఇవి కూడా మనకి షార్ట్ అనమాట. ఇవి చాలా ఫ్యాన్సీ టైప్, అంటే తక్కువ వెయిట్ రేంజ్ లో కావాలి, ఒక 5-6 grams నుంచి కావాలి అని అనుకున్నా కూడా ఇలా మన డ్రెస్సెస్ పైకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే, ఇలా కూడా బాగుంటుంది. వీటితో పాటు ఇప్పుడు మనం హ్యాండ్ కి కూడా బ్రాస్లెట్ లాగా ఇవే బ్లాక్ బీడ్స్ లో కూడా వచ్చేస్తాయి. ఇందాక మనం 1-2 ఏదో చూసినాం, డైమండ్ లో చూసాం కదా. సో ఇవి చిన్న బేబీస్ కూడా ఇలా యూస్ చేస్తారు మేడం. బేబీస్ కూడా బౌన్ బేబీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే సైజ్ అడ్జస్ట్ కాదు కదా, సో ఇలా కూడా యూస్ చేస్తారు. అంటే వాళ్ళకి దిష్టి తగలకుండా నల్ల పూసలు వేస్తారు కదా, అలా ఇది. అవును. ఎంత వస్తున్నాయి ఇవి? 2 కలిపి 3-4 grams అలా వచ్చేస్తాయి. 4 grams. 2 వచ్చేస్తాయి, 3-4 grams పేర్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇందాక మీరు అన్నారు కదా గోల్డ్ లోని, అవును, బ్లాక్ బీడ్స్ లోని గోల్డ్. ఇది కూడా అంతే, 3 grams నుంచి స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇలా రుద్రాక్ష స్టైల్ జెంట్స్ కి ఇందాక నుంచి అడుగుతారు కదా. అవును, జెంట్స్ బ్రేస్లెట్, కుంకుమ భరణి కానీ, ఐడల్స్ కానీ ఇలా రుద్రాక్షలు చాలా అవును ఎక్కువగా వేస్తున్నారు జెంట్స్కి. ఓకే, ఇలా తక్కువ వెయిట్లో కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అంటే 10 grams నుంచి స్టార్టింగ్ వచ్చేస్తుంది బ్రేస్లెట్. ఇది కూడా బ్రేస్లెట్ జెంట్స్. ఓకే, ఫ్లిప్పింగ్ టైప్ వచ్చేస్తుంది ఇలా. ఇట్లా లేడీస్ కూడా ఉన్నాయా? లేడీస్ కూడా అంటే ఈ టైప్లో లేదు మేడం. లేడీస్కి ఇలా బ్యాంగిల్ టైప్ వచ్చేస్తుంది అనమాట. అంటే 2-in-1 ఇద్దరు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, గోల్డే కదా. అంటే మనకి ఇక్కడ ఉండే ఈ ఒక ఐడియల్ ఏది ఉందో దాన్ని బట్టి అది లేడీస్ అయినా మనం తీసుకునేటప్పుడు అలా ప్లాన్ చేసి కనుక. ఇప్పుడు ఇది జాగ్వార్ ఉంది కాబట్టి జెంట్స్కి బాగుంటుంది. మీకు వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది మేడం. 5 grams 3 grams నుంచే వచ్చేస్తుంది. ఓకే, ఓన్లీ పెండెంట్ వరకు ఇలా వచ్చేస్తుంది. వేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది తెలుసా. ఇలా చూడండి, వేరింగ్ కూడా ఈజీ. ఇప్పుడు ఇలా బ్లాక్ ఇది ఎక్కువ కాంబినేషన్ వస్తున్నట్టుంది కదా. ఇలా గోల్డ్ కానీ మెరూన్ కానీ ఇలా షేడ్స్ వస్తాయి అనమాట. అంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వీటిలో. జెంట్స్కి కొంచెం డైలీ వేర్ పర్పస్ ఏదైనా వేసుకోవడానికన్నా ఇలా బాగుంటుంది. అంటే ఎక్కువ అంటే గోల్డ్ ఎక్కువ యూజ్ చేయాలి కదా మేడం. ఏదైనా అకేషన్ పర్పస్కి అలా యూజ్ చేస్తారు కానీ డైలీ వేర్ యూజ్ చేయాలి కదా. సో జెంట్స్కి మాత్రం డైలీ వేర్ బాగుంటాయి. కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అవును, డిజైన్స్ కానీ జాగ్వార్ కానీ లేడీస్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా. అవును, లేడీస్ కూడా వేసుకోవచ్చు. స్టోన్స్ వాచెస్ కూడా ఉన్నాయి జెంట్స్కి. వాచెస్ కూడా అవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? 50 grams అలా వస్తాయి వెయిట్. లేడీస్వి కూడా అంతేనా? లేడీస్కి ఇంకా తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది, 30-20 grams అలా వచ్చేస్తుంది. అన్నీ వేసుకొని ఇది వేసుకోకపోతే ఇది బాధపడదు. నైస్, బాగుంది మేడం కదా. అవును, మొత్తం అంటే గోల్డ్ లుక్ రాకోకుండా మొత్తం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చేసింది. 22 క్యారెట్ గానీ రోజ్ గోల్డ్ పాలిషింగ్ లో వచ్చేసింది. ఇది ఎంత పడుతుంది మనకు? క్యారెట్ 13 గ్రాములే ఉంది. ఓకే,
మనకి 22 క్యారెట్లో కూడా అలా కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 22 క్యారెట్లో వచ్చేస్తుంది. అది వచ్చేసి మనకి 18 క్యారెట్లో వచ్చేస్తుంది రోజ్ గోల్డ్. ఇవి ఫ్యాన్సీ టైప్ వస్తుంది. ఫ్యాన్సీ టైప్ ఉన్నాయి మేడం. మనకు అంటే పల్స్ ఇంకా బ్రాస్లెట్లలో రాలేదేమో అనుకున్నా, ఆఖరికి పల్స్ బ్రాస్లెట్ కూడా వచ్చేసినాయి. వస్తాయి మేడం. జనరల్గా మనం ఇలా గోల్డ్ బాల్స్తో చూసినాము, రోడియం విత్ రోజ్ గోల్డ్ అలా బాల్స్లో వచ్చేస్తాయి. కానీ పల్స్లో కూడా డిఫరెంట్గా అనమాట. అవును, ఈ టైప్లో మనకి చైన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇలా కాంబినేషన్ కూడా యూస్ చేయవచ్చు. ఓకే. వెయిట్ కూడా తక్కువ వెయిట్లో వచ్చేస్తాయి మేడం. 2 grams నుంచి స్టార్టింగ్ వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు గోల్డ్ మైన్స్ అని చెప్పి పెద్ద పెద్ద హెవీవి వేస్తున్నారు కదా, అలాంటివి కూడా ఉన్నాయా మన దగ్గర? అలాంటివి కూడా ఉన్నాయి మేడం. ఇలా వచ్చేస్తాయి మీకు. అంటే వెయిట్ తక్కువలోనే ఉంటాయి, హెవీగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి చూడండి. అవును, ఇవి జెంట్స్ లైట్ వెయిట్లోనే హెవీ కనిపిస్తుంది. అవును. ఇది కూడా మనకి తక్కువ వెయిటే, 15 grams అలా. చూడటానికి హెవీ కనిపిస్తుంది, చాలా హెవీ కనిపిస్తుంది. ఇవి తాళీ చైన్స్ మేడం. సైడ్ మోప్ వచ్చేసి సైడ్ డిజైన్స్ కానీ ప్లెయిన్లో స్టోన్లో అలా వచ్చేస్తాయి. ఇది 2 layers వచ్చింది, బాహుబలి చైన్స్ అంటారు. అంటే హెవీగా కనిపిస్తాయి అనమాట. జెంట్స్కి వేసుకున్నా కానీ హెవీగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి తాళీ చైన్. ఇది కంప్లీట్గా వచ్చేసి ఇయర్ రింగ్స్ అలా వచ్చేస్తాయి మేడం. ఇయర్ రింగ్స్ బుట్టాలు కానీ చాంద్ బాలీస్ అలా ఏదైనా కావాలన్నా కానీ ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. నాకు మీరు అన్నారు కదా మ్యాచింగ్ ఏదైనా కావాలన్నా కూడా ఇలా సెట్ చేసేసుకోవచ్చు. లేదు డైలీ వేర్ పర్పస్ అన్నా కూడా డైలీ వేర్ పర్పస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది కంప్లీట్గా వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ మ్యామ్. సిల్వర్ జ్యువెలరీ. నేను ఇంకా బంగారం అనుకున్నానండి. కాదండి, సిల్వర్ జ్యువెలరీ. ఓకే. ఇక్కడ ఉన్న సెట్స్ మొత్తం మనకి సిల్వర్ జ్యువెలరీనే వచ్చేస్తుంది అనమాట. సిల్వర్లోని మనకి చౌకర్స్ కానీ, హారాలు కానీ, నెక్లెస్లు కానీ, వడ్డానం కానీ, టిక్కా కానీ, ప్రతి ఒక్క ఐటమ్ గోల్డ్లో ఏదైతే ఐటమ్ దొరుకుతుందో ప్రతి ఒక్క దాంట్లో సిల్వర్ జ్యువెలరీలో ఉన్నాయి మేడం మన దగ్గర. ప్రతి ఒక్కటి. ఓకే. ఏదైనా నచ్చిన గోల్డ్లో అది ఇక్కడ ఖచ్చితంగా కావాలి అని అంటే కూడా మనం చేపిస్తామా? కస్టమైజ్ ఆప్షన్ అనేది తక్కువ, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ రాదు కదా మనం. మొత్తం సిల్వర్ జ్యువెలరీ వచ్చేస్తుంది. అంటే గోల్డ్లో వచ్చే ఫినిషింగ్కి సిల్వర్లో వచ్చే ఫినిషింగ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం, కాకపోతే ఆల్మోస్ట్ అందులో ఉన్నాయని ఇందులో ఉంటాయి. ఓకే. అంటే మన కంప్లీట్ ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీ. సుమతి గారు, మొత్తానికి మనం షాప్ అంతా కూడా ఒకసారి చూసేసాము. మన వాళ్ళందరికీ కూడా అసలు ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏ వెరైటీస్లో ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, ఎటువంటి ఫినిషింగ్లో ఉన్నాయి. మామూలుగా అంటే ఒక ఐటమ్ తీసుకున్నాము అంటే దాంట్లో కొన్ని వెరైటీస్ మాత్రమే ఉంటాయి, ఇంకా విసుక్కుంటారు అదంతా. కానీ నేను చూస్తున్నాను చాలాసేపటి నుంచి షాప్ అంతా మనం తిరిగి చూస్తున్నప్పుడు ఎక్కడ విసుక్కున్నట్టు కానీ అదంతా లేకుండా కస్టమర్ వస్తే ఒక దేవుళ్ళ భావించాలంటారు కదా, అలా నిజంగా ప్రతి ఒక్కరు చాలా ఓపిక్గా చూపిస్తున్నారు. చాలా చక్కగా ఉంది రిసీవింగ్ కూడా. ఒక్కసారి మీరు చెప్పండి, మనకు మొత్తం 6 branches ఉన్నాయి ముకుందా. నెక్స్ట్ చందానగర్ లో 7th బ్రాంచ్ కూడా ఓపెన్ అవబోతోంది. ఒక్కసారి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, ప్రత్యేకించి మిగతా జ్యువెలరీ షాప్స్ కి కన్నా కూడా ముకుందాకి రావాలి అని అంటే ఎందుకు రావాలి, ఒక్కసారి మన వాళ్ళకి చెప్పేయండి. ముకుందా ఏంటంటే ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మేడం. సో ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ అనమాట. తరుగులు చాలా తక్కువ అనమాట. ఈవెన్ బయట దాంతో కంపేర్ చేస్తే మన దగ్గర తరుగులు చాలా తక్కువ అనమాట. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి కుకట్పల్లి ఓపెన్ చేసాం మేడం. సెకండ్ వచ్చేసి మనకి ఇది ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హనుమకొండ ఓపెన్ చేసాము, సుచిత్ర. ఓకే. అలా 6 branches ఉన్నాయి ప్రజెంట్ మనకి. సో మన దగ్గర ఏంటంటే తరుగు వేస్టేజ్ వాల్యూ అనేది చాలా తక్కువ మేడం. ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా, మీరు సెలెక్షన్ చేశారు కదా నెక్లెస్, అది వచ్చేసి మనకి బయట 22% అలా పడుతుంది వేస్టేజ్. సో మన దగ్గర వచ్చేసి 12% పడుతుంది అనమాట. వితౌట్ మేకింగ్ ఉంటుంది అనమాట. మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ప్లస్ స్టోన్కి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు మార్చుకున్నా కానీ 65% అనేది బైబ్యాక్ వాల్యూ ఉంటుంది అనమాట స్టోన్ కూడా. అంటే మనకి ఎక్కడ కూడా వేస్ట్ పోయేది కూడా ఏమి ఉండదు. తరుగులు తక్కువే ఉంటుంది మనకి. ఇన్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ వాల్యూ కానీ ఏదన్నా కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇంత తక్కువ పీరియడ్లో కూడా మనం 6 branches అనేది పెట్టగలిగాం అనమాట. అవును, నిజంగా. అంటే కస్టమర్కి మనము ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాము, మనం చెప్పిన దాన్ని ఎంత చక్కగా వాళ్ళ దగ్గర మనం ఆ రిజల్ట్ చూపించాము, దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అది కరెక్ట్గా ఉంది కాబట్టే, ఏది చెప్తున్నామో దానికి మించి ఉంది కాబట్టే మనం ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయగలిగాము ముకుందా అన్నది వాస్తవం నిజంగా.
సరే అండి సుమతి గారు, అంతా బాగుంది. ఇప్పుడు నేను ఇంతసేపు నుంచి ఇది వేసుకున్నా కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఈ వీడియో చేస్తున్నంతసేపు, మేడం మీకు చాలా బాగుంది మీరు వేసుకున్నదని. అందుకని నేను అనుకుంటున్నా ఎట్లాగో మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు, తరుగు ఇవన్నీ బయట కన్నా మా దగ్గర తక్కువ. మరి ఇంకా నేను ఇంతసేపు మీతో మాట్లాడాను, ఒక మంచి ఫ్రెండ్ అయిపోయాను కాబట్టి నాకు ఇంకేమైనా తక్కువ ఇస్తారేమో, నేను ఎట్లా కొనే ఆలోచనలో ఉన్నా. నేను ఈ షార్ట్ ఒకటిను ఈ ఇయర్ తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నా. నాకు ఎంత డిఫరెన్స్ అంటే నేను ఫస్ట్ తెలుసుకోవాలనుకుంది అంటే ఇదైతే పక్క నేను తీసుకుంటా. బయట నేను సేమ్ ఐటమ్ తీసుకుంటే ఎంతకు వస్తుంది, ఇక్కడ మీరు నాకు ఎంతకి ఇస్తున్నారు, ఆ వేరియేషన్ కావాలి నాకు. మీకు తరుగులోనే చాలా తక్కువ ఉన్నది కదా మేడం, ఈవెన్ 4-5% కన్నా తక్కువే ఉన్నది. అంటే నియర్లీ వచ్చేసి ఒక సింగిల్ ఐటమ్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ తీసేసుకుంటే దాంట్లోనే 40,000 వరకు వేరియేషన్ కనిపిస్తుంది మీకు తరుగులోని ఖచ్చితంగా. అలా అంటే వేస్టేజ్ అనేది తక్కువ కదా, మనం ఎంత బార్గెనింగ్ అన్నా ఆ వేస్టేజ్లోనే కదా. ఆ వేస్టేజ్ అనేది మన దగ్గర తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇంకా తక్కువగా అనేది ఉండదు. సో ఆల్రెడీ తక్కువలోనే పెట్టేసాను మీకు. ఓకే, ఒకసారి నాకు ఇది ఎంత వెయిట్ ఉంది, ఎంతకు వస్తుంది? అది వచ్చేసి మీకు 20 గ్రామ్స్ అలా ఉంది మేడం, 2 lakhs అలా వచ్చేస్తుంది. ఓకే, ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 43 గ్రామ్స్ అలా ఉంది, 3 lakhs చేంజ్ పడుతుంది. ఇది హారం, ఇది ఎంత అన్నారు? 43 గ్రామ్స్ అలా వచ్చేసింది. ఓకే, ప్రైస్లో అయితే 3 lakhs అబౌవ్. 3 lakhs. ఇవి 18 గ్రామ్స్ అలా ఉంది. ఓకే, అంటే మొత్తం ఒక అప్రాక్స్గా ఎంత మీకు 5 lakhs. 5 lakhs. ఇదే సేమ్ 2 things నేను బయట తీసుకుంటే నాకు 50-60,000 వేరియేషన్ ఉంటుంది. 50-60,000. ఓ, ఇంకా ఇంత చెప్పిన తర్వాత నేను తీసుకోకుండా ఎలా ఉంటా? చక్క నాకు ఈ 2 ప్యాక్ చేసి ఇచ్చేయండి, కంచి చేత పట్టుకొని వెళ్ళిపోతాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా విసుక్కోకుండా మీరు కూడా, అంటే నేను అడిగినందుకు ప్రతిదీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లోర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, నేనైతే ఇప్పటివరకు మంచి కలెక్షన్ని మీ అందరికీ చూపించానని అనుకుంటున్నాను, మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరందరూ బంగారం కొనే ఆలోచనలో ఉండుంటే వచ్చేయండి మరి మీరందరూ కూడా ఖమ్మం ముకుంద షాపింగ్ మాల్కి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇక్కడ మోహన్ కృష్ణ గారు. నేనైతే మీకు కొన్ని విషయాలు మాత్రమే తెలియజేయడం జరిగింది, ఐటమ్స్ అన్నీ చూపించినప్పటికీ ఆయన మీకు మిగతా విషయాల గురించి, అసలు ఈ వేస్టేజ్ ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువగా మనం అడుగుతుంటాం, బార్గెనింగ్ చేస్తుంటాం, కానీ వాటి గురించి డీటెయిల్స్ చెప్పాలి అంటే వాళ్ళలాగా ఎవరు చెప్పలేరు. అందుకే ఇప్పుడు మోహన్ కృష్ణ గారితో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మోహన్ కృష్ణ గారు, మామూలుగా బంగారం షాప్ అనగానే మోసం అంటుంటారు చాలా మంది. అంటే నేను ఇలా అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు, తూకంలో మోసం ఉంటుంది, అంటే మనకు చూపించినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, కొన్నిసార్లు స్టోన్ అలాంటివి పోయినా కూడా మనని అంటే మ్యానిపులేట్ చేసి ఇచ్చేస్తుంటారు, ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. ఏంటండి మన ముకుందాలో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు? నిజంగా ఇలాంటివి మన ముందుకు వచ్చాయా? దాని గురించి. యాక్చువల్లీ మన దగ్గర ముకుంద జ్యువెలరీ అంటే ప్యాట్ అవుట్లెట్ సేల్, ఇదంతా మనం ఓన్ మేకింగ్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే స్టోన్ బయట వెరైటీ లోకల్ వెండర్స్లో లేదా తీసుకుని ఉంటే స్టోన్లో బరువు తగ్గించకపోవచ్చు, మేబీ అలా జరుగుండొచ్చు. కానీ మన దగ్గర ఓన్ మేకింగ్ కాబట్టి ఎగ్జాక్ట్లీ వెయిట్ మైనస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా మన వెంటనే తయారు చేస్తాడు, దానివల్ల కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెయిట్ ఎగ్జాక్ట్లీ మేనేజ్ చేస్తాము. మన దగ్గర ఏదైనా స్టోన్ జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకున్నా స్టోన్ కాస్ట్లో మీకు 65% బ్యాక్ వాల్యూ కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఉన్న రేట్లో మనం గోల్డ్ కొనాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఫస్ట్ థింగ్ మనం వేస్టేజ్ ఆలోచిస్తాం, కానీ మనం కొంత స్పెషల్ ఏంటంటే 365 days ఆఫర్, అంటే 2 to 12% మాత్రమే. ఏ నగర్ పర్చేస్ చేయాలనుకున్నా మన దగ్గర 12% కన్నా అంతకన్నా ఎక్కువ లేదు మేడం. జీరో మేకింగ్ చార్జెస్ 15-16 అలా ఉంటుందా? యాక్చువల్లీ మన దగ్గర ఉన్న నగకి మనకి ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ చూడాలనుకుంటే మీకు 21%, 22% వేసి అడిగిన తర్వాత మనకి 18% అలా తగ్గిస్తుంటారు. కానీ మన దగ్గర హైయెస్ట్ ఉండేది 12%. విత్ జీరో మేకింగ్ చార్జెస్ అండి. విత్ జీరో మేకింగ్ చార్జెస్ అంటే రూపాయి కూడా మన దగ్గర తీసుకోవట్లేదు. హాల్మార్క్ చార్జెస్ ఏ ఐటమ్ కైనా లేదు. మన దగ్గర లైట్ వెయిట్ కలెక్షన్ అనేది మన దగ్గర స్పెషల్ వెరైటీ అనమాట. మీకు జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క జ్యువెలరీలో HYD నెంబర్ కూడా ఇస్తాం మనం. విత్ హాల్మార్క్ అండ్ HYD నెంబర్ ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉంది కదా, ఆ నెంబర్తో సహా ఇస్తాం అనమాట. మీకు స్టోన్ తీసుకోవాలన్నా కస్టమర్స్కి భయపడాల్సిన పని లేదు. స్టోన్ కాస్ట్ పెడితే జనరల్గా ఏంటంటే అక్కడ రిటర్న్ బ్యాక్ వాల్యూ ఉంటుంది. కానీ మనకి ఈచ్ అండ్ ఎవరీ స్టోన్ 100 రూపాయలు పడిందంటే 65% అంటే 65 రూపాయలు బ్యాక్ వాల్యూ అనేది వస్తుంది మన దగ్గర. ముకుంద జ్యువెలరీకి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దగ్గర ప్రిఫర్ చేయొచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనకన్నా పెరుగుతున్న ఈ బడ్జెట్లో తక్కువ ధరలో తీసుకుని వెళ్తారు. మీ బంగారాన్ని పొదుపు ఎక్కువ చేసుకోవచ్చు. అంటే
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ బంగారం. కరెక్ట్ మేడం. ఇప్పుడున్న వేస్టేజ్ మన వాల్యూ పెట్టాలంటే నియర్లీ 1 గ్రామ్ 10% వేస్టేజ్ అంటే 1 గ్రామ్ అవుతుంది. 1 గ్రామ్ అంటే నియర్లీ 9,000 రూపీస్ పర్ గ్రామ్. కాస్ట్ ఎక్కువ కాకుండా మన దగ్గర తక్కువ బడ్జెట్లో వస్తుంది మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ అంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల జ్యువెలరీస్ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది మేడం. ఎనీ జ్యువెలరీ ఓన్ మేకింగ్ కాబట్టి తక్కువ టైంలోనే అందించవచ్చు. మినిమం ఎన్ని డేస్ పడుతుంది ఒక ఐటమ్? 15 to 20 డేస్ లోపు ఇచ్చేసేయచ్చు. అంటే డెలివరీ ఆప్షన్స్ కూడా వాళ్ళు వచ్చి డెలివరీ ఆప్షన్స్ అనేది మనం కూడా ప్రొవైడ్ చేసేవచ్చు అండి. డెలివరీ ఆప్షన్స్ అనేది ఇక్కడ లోకల్ చుట్టుపక్కల ఉంటే మనమే ప్రొవైడ్ చేసేవచ్చు. కస్టమర్ డెలివరీ కూడా అంటే ఒక డెలివరీనే కాదు మనకు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది అని విన్నాము. అంటే ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ఖమ్మం బ్రాంచ్ లో కూడా అలాంటి ఆప్షన్ ఉందా? ఉంది మేడం. యాక్చువల్లీ అంటే మన దగ్గర ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ చూస్తున్నారు, అన్ని డిజైన్స్ అన్ని ఆన్లైన్ చూస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీలో చూసి మన ఈ పిక్ కావాలి, ఈ డిజైన్ కావాలని చెప్పేసి అన్నారు. మన ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఆన్లైన్ సెలెక్ట్ చేసి మనం అక్కడికైనా సరే షిఫ్టింగ్ కూడా మనం పంపించవచ్చు. అది కూడా ఉంది మన దగ్గర. వాళ్ళకి అంత తొందరగా ఏ పట్టాన ఒక పట్టాన నచ్చవు అంటుంటారు కదా, అది అంటే అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో అది వాస్తవమని నేను ఒక అమ్మాయినైనా నేను చెప్తున్నాను. జనరల్ గా వచ్చి గంటలు షాపింగ్ చేసి ఫైనల్ గా ఒకటి తీసుకోవడానికే ఒక్కసారితో అవ్వదు. కానీ మన ముకుందాలో మాత్రం ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి వన్ టైం షాపింగ్ అవ్వచ్చు. ఆన్లైన్ మాత్రం చాలా కష్టమేమో అనిపిస్తోంది నాకు. మనకి ఏంటంటే వీడియో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం మేడం. ఆన్లైన్ లో మన దగ్గర ఇన్స్టాగ్రామ్ లో మన దగ్గర ఎప్పటికప్పుడే కొత్త డిజైన్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము. మనకి ఆన్లైన్ స్పెషల్ గా ఎంప్లాయ్స్ ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు కాల్ చేస్తే మన దగ్గర ఉన్న స్టాక్ అంతా వీడియో కాల్ లో చూపిస్తాము. వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏదైనా నచ్చితే ఆ నగను ప్రైస్ తో సహా వాళ్ళకి చెప్తాము. బడ్జెట్ అనేది ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది. ఆన్లైన్ పేమెంట్ చేసి కూడా మనకి డెలివరీ కూడా అక్కడికి పంపించవచ్చు మేడం. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది మాకు. విదేశాల వాళ్ళకి కూడా మనం డెలివరీ చేస్తున్నాం మేడం. అది కూడా ఉంది మన దగ్గర. ముకుందాలకు వచ్చారంటే ప్రతి ఒక్క కస్టమర్ కి ఇది లేదు అంటానికి లేదు మేడం. ఇది ఓన్లీ కస్టమర్ షోరూమ్ అంతే. చేతులతో ఎవరు పోవద్దు లేదు. మనకి ఒక యాక్చువల్లీ మనకి ఇక్కడ ముకుంద ఏదైనా షోరూమ్ లో పర్చేస్ చేయాలనుకుంటే పేపర్, టీవీ యాడ్, SMS అన్నీ ఉంటుంది. బట్ మన దగ్గర ఓన్లీ కస్టమర్ ఇక్కడ పర్చేస్ చేశారంటే ఇంకొక కస్టమర్ ని ప్రిఫర్ చేసి వచ్చిన కస్టమర్స్ హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే రిఫర్ చేసిన కస్టమర్స్ మన దగ్గర ఎక్కువ. ఈ షోరూమ్ ఓన్లీ కస్టమర్ బేస్డ్ షోరూమ్ అంతే. అలా రిఫర్ చేసిన తర్వాత ఇంత సక్సెస్ అయింది. అంటే నిజంగా మనం ఏదైతే చెప్పామో ఆ అవుట్పుట్ ఖచ్చితంగా కస్టమర్ కి ఇచ్చాం కాబట్టి ఇంత ఆదరణ ఉంది కస్టమర్స్ నుంచి కూడా. ఇప్పుడు మనం 6 బ్రాంచ్లు ఆల్రెడీ ఉన్నాయి ముకుంద, మళ్ళీ 7వ బ్రాంచ్ చందానగర్ లో కూడా ఓపెన్ అవుతుంది మేడం. ప్రజెంట్ యాక్చువల్లీ ఇంత షార్ట్ టర్మ్ అనమాట. విత్ ఇన్ 2 years లో ఇంత సక్సెస్ చేశారు కస్టమర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే మన కస్టమర్ కి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అరే థ్యాంక్ఫుల్ అండ్ కస్టమర్స్ ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ మా షోరూమ్ ఇంత సక్సెస్ అయినందుకు. ప్రత్యేకించి కస్టమర్స్ కి థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా మన నుంచి బెస్ట్ ఇస్తున్నామంటే కస్టమర్స్ ఏ మూలనున్న వెతుక్కొని వస్తారంటారు కదా. దానికి మన ముకుంద నిజంగా ప్రిఫర్ చేయాలనుకుంటే ఇప్పుడున్న రానున్న అన్ని షోరూమ్ కన్నా ద బెస్ట్ షోరూమ్ ముకుంద. జ్యువెలరీ అంటే అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో. ఒక్కసారి మన దగ్గర స్కీమ్ ఆప్షన్స్ గురించి కూడా చెప్పేస్తారా? ఉన్నాయి మేడం. మన దగ్గర 3 టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ మన దగ్గర ఒక స్కీమ్ వచ్చేటప్పటికి 11 months పేమెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 చేశారనుకోండి, 11 months వచ్చి 55,000 అవుతుంది. ఒక 5,000 రూపీస్ కంపెనీ అనేది బోనస్ ఇస్తుంది. 1 month బోనస్ ఇస్తుంది. ఆఫ్టర్ 11 months కంప్లీట్ అయిన మెచ్యూర్ డేట్ ఎప్పుడైతే మనం పర్చేస్ చేస్తాం అప్పుడున్న రేట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్కి 0% తరుగు విత్ 0% మేకింగ్. ఇంకొక స్కీమ్ కూడా ఉంది మేడం. ఎవ్రీ మంత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మనం పే చేసాం అనుకుంటే ఈ నెల ఎంత రేట్ ఉందో అది రేట్ అక్యుములేషన్ అవుతుంది అనమాట. ఏ మంత్కి ఆ మంత్కి గోల్డ్ అక్యుములేషన్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అంటే మనీ కట్టిన రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు కడితే ఈ రోజు గోల్డ్ రేట్ని బట్టి నాకు ఎంత వాల్యూ వస్తుందో అది యాడ్ అవుతూ ఉంటుంది నా అకౌంట్ లో. ఎవ్రీ మంత్ ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం మనకి గోల్డ్ అక్యుములేషన్ చేసుకుంటే వెళ్ళిపోతాము. ఆఫ్టర్ 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అన్ని గ్రామ్స్కి 0% తరుగు విత్ 0% మేకింగ్ మేడం. ఓకే. మళ్ళీ ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా మనం యాడింగ్ ఉన్నా కూడా మనకు ఆల్రెడీ తక్కువే కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. యాక్చువల్లీ ఇంకోటి మన దగ్గర బిగ్ ఆపర్చునిటీ అనే స్కీమ్ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు మ్యారేజ్ కు సంబంధించింది అప్కమింగ్ మ్యారేజ్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే దా బెస్ట్ స్కీమ్ ఉంది మన దగ్గర. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ మేడం. యాక్చువల్లీ 6 months మేడం, 180 days అనమాట అంతే. మనం ఏదైనా సర్టెన్ అమౌంట్ ఉంది, ఒక 10 లక్షలు మనం బంగారం కొనుక్కోవాలంటే మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏ రోజు అయితే డిపాజిట్ చేస్తారో ఆ రోజున్న రేట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తాయి అన్ని గ్రామ్స్కి 0% తరుగు మేడం విత్ 0% మేకింగ్. ఆఫ్టర్ 6 months తర్వాత అది క్యాష్ రూపాయన పెట్టుకోవచ్చు, లేదంటే పాత బంగారం ఏదైనా ఉంటే పాత బంగారం కూడా డిపాజిట్ చేసుకోవచ్చు మేడం మనం. ఓకే. ఒకవేళ ఈ 6 months టైం పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకునే ఆప్షన్ ఉందా? అంటే ఎలా అది అంటే చాలా మందిలో డౌట్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర అంటే 6 months మేడం. అది 180 days పీరియడ్ మన దగ్గర. ఇప్పుడు పీరియడ్ 180 days అంటే ఇప్పుడు అంటే ముందుగానే ప్రిపేర్ ప్లానింగ్ అనమాట. ఇప్పుడు బడ్జెట్ ప్లాన్ మనం ఎలా మ్యారేజ్ కి సెట్ అని ప్లాన్ చేసుకుంటామో దీనికోసం అనమాట. మనకి ఎంత అయితే 10 లక్షలు పెట్టారు, 10 లక్షలకి ఈ రోజు ఉన్న రేట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్. ఆఫ్టర్ 6 months తర్వాత ఆ గ్రామ్స్ ఉన్న గోల్డ్
ఏదైతే ఉందో ఆ గోల్డ్కి తరుగు జీరో అండ్ మేకింగ్ కూడా జీరో మేడం. ఓకే సార్, నిజంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు కొనాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆప్షను. ఒక్కసారి వచ్చామంటే మళ్ళీ పక్కన ఇంకో షాప్కి వెళ్ళి చూద్దామనే ఆలోచన లేకుండా అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరూ చూస్ చేసుకోవాల్సిందే. అంటే ఫిల్టర్ చేసుకోవడం కాదు, ఒక 10 తీసుకొని ఆప్షన్ తీసుకోవడం కాదు, అందరూ చూస్ చేసుకోవాల్సింది వన్ అండ్ ఓన్లీ ముకుందా అని చెప్పొచ్చు. నిజంగా 100% మేడం, దానిలో ఎలాంటి డౌట్ లేదు. మన దగ్గర ఓన్లీ 365 days ఆఫర్, 2 to 12% జీరో మేకింగ్ ఛార్జెస్. హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు మేడం. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర, విత్ కస్టమైజేషన్ కూడా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, మీరందరూ కూడా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు అని అంటే జ్యువెలరీ తీసుకోవడానికి ఇంకా అసలు ఏ ఆలోచన లేకుండా, వేరే ఇంకా సెకండ్ థాట్ ఏమీ లేకుండా అందరూ తప్పకుండా ముకుందాని విజిట్ చేయండి. మీరు ఏ ఏరియాలో ఉన్నా ఆ ఏరియాకి నియర్ బై మనకు ఖచ్చితంగా ఒక్కొక్క బ్రాంచ్ ఉండడం జరిగింది. మీరు ఏ ఏరియాలో ఉన్నారో చూసుకొని దానికి నియర్ బై ఉన్న బ్రాంచ్లో మీరు వెళ్ళి మీకు నచ్చిన ఐటెంని మీ సొంతం చేసుకోండి. నమస్తే మేడం, మన ప్యాకింగ్ రెడీ అయిపోయింది మేడం. అవునా, తీసుకుందామా? తీసుకుందాం మేడం. ఒక్క నెక్లెస్ ఒకటే తీసేసుకున్నారు, హారం కూడా తీసేసుకోవచ్చు కదా. మీరు ఇస్తే ఎందుకు తీసుకోనండి, 1+1 కాదు మేడం, తరుగు తక్కువ కదా అందుకని. తరువు తక్కువే, కానీ వెళ్ళిన ప్రతి దగ్గర నాకు ఫ్రెండ్ అయిన ప్రతి ఒక్కరు మేడం తీసుకోండి అంటే ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది కదా, మళ్ళీ ఇంకో దగ్గర కూడా తీసుకోవాలంటే ఇక్కడ ఒకటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా చాలా హ్యాపీ. ఆల్రెడీ నేను ప్లానింగ్లో ఉన్నా తీసుకోవాలని, కానీ ఇప్పుడు కాదు, ఒక 2 months అనుకున్నా. బట్ ఇంతసేపు మాట్లాడి తను చెప్పినవన్నీ నాకు నచ్చి, ఇది నేను వెయిట్ చేసింది కూడా నాకు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్పి నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పడం, సుమతి గారు చెప్పడం వల్ల ఫైనలీ ప్లానింగ్ ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.